ఓం శాంతి విసిడి నంబర్ 170। आज है ఈ రోజు 18 जनवरी 2005 का अव्यक्तवाणी के क्लास 18 జనవరి 2005 యొక్క అవ్యక్తవాణి క్లాస్। हेडिंग दिया है, హెడింగ్ ఇవ్వడం జరిగింది। सेकंड में देह भान से मुक्त हो, సెకండ్లోని దేహ భానం నుండి ముక్తిగా అయ్యి जीवन मुक्त स्थिति का अनुभव करो। జీవన ముక్తి స్థితిని అనుభవం చేసుకోండి और मास्टर मुक्ति जीवन मुक्ति दाता बनो। మరియు మాస్టర్ ముక్తి జీవన ముక్తి దాతగా అవ్వండి। दूसरों के दाता कब बनेंगे? ఇతరుల యొక్క దాతగా ఎప్పుడు అవ్వడం జరుగుతుంది? अरे दूसरों को दाता, दूसरों को देने वाले दाता बनेंगे तो कब बनेंगे? అరే ఇతరుల యొక్క దాత ఇతరులకు ఇచ్చేటటువంటి దాతగా ఎప్పుడు అవ్వడం జరుగుతుంది? पहले మొదట स्वयं एक सेकंड में देह भान से స్వయం ఒక్క సెకండ్లోని దేహ భానం నుండి मुक्त होकर के जीवन मुक्त बनो। ముక్తి అయ్యి జీవన ముక్తి దాతగా అవ్వండి। तब दूसरों को అప్పుడు వేరే వారికి मुक्ति और जीवन मुक्ति दाता ముక్తి మరియు జీవన ముక్తి దాత बनने का తయారయ్యేటటువంటి आभास करा सकेंगे అనుభూతిని చేయించగలుగుతారు और दूसरे भी अनुभव करेंगे మరియు వేరే వారు కూడా అనుభవాన్ని చేసుకోవటం జరుగుతుంది। कि हमने देह भान से मुक्ति पाई, ఏమనంటే మేము దేహ భానం నుండి ముక్తిని పొందాము, व्यर्थ संकल्पों से मुक्ति पाई వ్యర్థ సంకల్పాల నుండి ముక్తిని పొందాము। और जीवन में रहते हुए మరియు జీవనంలోని ఉంటూ ज्ञान युक्त स्टेज की पराकाष्ठा के आधार पर జ్ఞానయుక్త స్టేజ్ యొక్క పరాకాష్ఠ ఆధారంగా सुखमय जीवन का अनुभव किया। సుఖమయ జీవనాన్ని అనుభవం చేసుకున్నాం। स्थितियाँ परिस्थितियाँ चाहे कैसी ही विकराल भयावह हो, స్థితి పరిస్థితులు ఎంత వికరాల భయావకంగా ఉన్నా కూడా लेकिन अपने को फील दुख नहीं करा सकती। కానీ దుఃఖం అనేది మనల్ని ఫీల్ చేయించలేదు। आज ఈరోజు बाप दादा चारों ओर के लकी బాప్ దాదా నలువైపులు ఉండేటటువంటి లక్కీ और लवली बच्चों को देख रहे हैं। మరియు లవ్లీ పిల్లల్ని చూస్తున్నారు। हर एक बच्चा स्नेह में समाया हुआ है। ప్రతి ఒక్క పిల్లవాడు స్నేహంలోని ఇమిడి ఉన్నాడు। ये परमात्मा स्नेह ఈ పరమాత్ముని స్నేహం अलौकिक स्नेह है। అలౌకిక స్నేహం అయ్యింది। लौकिक दुनिया के स्नेह से లౌకిక ప్రపంచం యొక్క స్నేహం నుండి भिन्न स्नेह है, భిన్నమైన స్నేహం అయ్యింది। लेकिन है ये परमात्मा स्नेह। కానీ ఇది పరమాత్ముడి స్నేహం అయ్యింది। मानवीय स्नेह नहीं है। మానవీయ స్నేహం కాదు। इस स्नेह ने ही बच्चों को बाप का बनाया है। ఈ స్నేహమే పిల్లలని తండ్రి వారిగా తయారు చేయడం జరిగింది। स्नेह ने ही స్నేహమే सहज विजयी बनाया है। సహజ విజయులుగా తయారు చేయటం జరిగింది। आज अमृत वेले से चारों ओर के हर बच्चे ने ఈరోజు అమృత వేళ నుండి తీసుకొని నలువైపులు ఉండే ప్రతి పిల్లలు
अपने स्नेह की माला बाप को पहनाई। తమ స్నేహం యొక్క మాలని తండ్రికి వేయటం జరిగింది. क्योंकि हर बच्चा जानता है ఎందుకంటే ప్రతి పిల్లవాడికి తెలుసు कि ये परमात्मा स्नेह ఈ పరమాత్ముని స్నేహం क्या से क्या बनाई देता है। ఎలాంటి వారిని ఎలా తయారు చేసేస్తుందో. स्नेह की अनुभूति अनेक परमात्मा खजाने के मालिक बनाने वाली है। స్నేహం యొక్క అనుభూతి పరమాత్మ అనేక ప్రకారాల ఖజానాకి యజమానిగా తయారు చేసేటటువంటిది అయ్యింది. और सब प्रकार के परमात्मा खजानों की गोल्डन चाबी మరియు అన్ని ప్రకారాలైన పరమాత్మ ఖజానాల యొక్క గోల్డెన్ తాళం చెవి बाप ने सब बच्चों को दी है। తండ్రి ప్రతి పిల్లలకి ఇవ్వటం జరిగింది. जानते हो ना తెలుసు కదా वो गोल्डन चाबी क्या है। ఆ గోల్డెన్ తాళం చెవి ఏంటి అనేది. वह गोल्डन चाबी है मेरा बाबा। ఆ గోల్డెన్ తాళం చెవి అయ్యింది నా బాబా. अंदर से दिल से निकले లోపల నుండి హృదయం నుండి వెలువడాలి. मेरा बाबा। నా బాబా. मेरा बाबा कहा నా బాబా అన్నారు అంటే और सर्व खजानों के अधिकारी बन गए। మరియు సర్వ ఖజానాల అధికారిగా అయిపోవటం జరుగుతుంది. सर्व प्राप्तियों के अधिकार से संपन्न बन गए। సర్వ ప్రాప్తుల అధికారంతోని సంపన్నంగా అయిపోవటం జరుగుతుంది. सर्व शक्तियों से समर्थ बन गए। సర్వశక్తులతోని సమర్థులుగా అయిపోవటం జరిగింది. और मास्टर सब शक्तिवान आत्मा बन गए। మరియు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మగా అయిపోవటం జరిగింది. ऐसी संपन्न आत्माओं के दिल से गीत क्या निकलता है। అటువంటి సంపన్న ఆత్మల హృదయం నుండి గీతం అనేది ఏం వెలువడుతుంది. अप्राप्त कोई वस्तु नहीं ब्राह्मणों के खजाने में। అప్రాప్త వస్తువు అనేది ఏమీ కూడా లేదు బ్రాహ్మణ ఖజానాలోని. आज के दिन ఈ రోజున स्मृति दिवस की याद आती है। స్మృతి దివస్ యొక్క స్మృతి రావటం జరుగుతుంది. स्मृति दिवस कहते हो ना। స్మృతి దివస్ అని అనడం జరుగుతుంది కదా. आज सभी बच्चों को विशेष ఈ రోజు ప్రతి ఒక్క పిల్లలని విశేషంగా आदिदेव ब्रह्मा बाप ज्यादा स्मृति में आ रहा है। ఆదిదేవ్ బ్రహ్మ బాప్ ఎక్కువ స్మృతి రావటం జరిగింది. ब्रह्मा बाप బ్రహ్మ తండ్రి आप ब्राह्मण बच्चों को देख हर्षित हो रहे हैं। బ్రాహ్మణ పిల్లలైన మిమ్మల్ని చూసి హర్షితం అవుతున్నారు. क्यों हर्षित होते हैं। ఎందుకు హర్షితం అవుతున్నారు. क्योंकि हर ब्राह्मण बच्चा कोटों में कोई भाग्यवान बच्चा है। ఎందుకంటే ప్రతి బ్రాహ్మణ పిల్లవాడు కోటిలోని ఎవరో కొంతమందే భాగ్యవంతుడయ్యారు. करोड़ों पुरुषार्थी है बच्चे। కోట్ల పురుషార్థులయ్యారు పిల్లలు. इस ज्ञान मार्ग में चलने वाले ఈ జ్ఞాన మార్గంలోని నడిచేటటువంటి వారు. लेकिन उन कोटों में से कोई कोई भाग्यवान बच्चा है। కానీ ఆ కోట్లలోని ఎవరెవరో కొంతమంది భాగ్యవాన్ పిల్లలయ్యారు. तो ऐसे अपने भाग्य को जानते हो ना। అయితే ఆ విధంగా తమ భాగ్యాన్ని తెలుసుకుంటారు కదా. बाप दादा బాప్ దాదా हर बच्चे के मस्तक में चमकता हुआ भाग्य का सितारा देख रहे हैं। ప్రతి ఒక్కరి మస్తకంలోని మెరిసేటటువంటి సితారనని చూస్తున్నారు. और देख देख करके हर्षित हो रहे हैं। మరియు చూసి చూసి హర్షితమవుతున్నారు. तो अपने भाग्य को जानते हो ना। అయితే తమ భాగ్యం గురించి తెలుసు కదా. आज का स्मृति दिवस ఈ రోజు యొక్క స్మృతి దివస్ विशेष बाप दादा ने विश्व सेवा की जिम्मेवारी का ताज बच्चों को अर्पण किया। విశేష్ విశ్వం యొక్క బాధ్యతా కిరీటాన్ని పిల్లలకి అప్పగించటం జరిగింది. तो ये स्मृति दिवस आप बच्चों के राज्य तिलक का दिवस है। అయితే ఈ స్మృతి దివసం స్మృతి దినం ఏదైతే ఉందో అది పిల్లల యొక్క రాజ్య తిలకం యొక్క దినం అయ్యింది.
बच्चों के विशेष साकार स्वरूप में పిల్లల యొక్క విశేషంగా సాకార స్వరూపంలోని विल पावर से विल करने का दिन है। విల్ పవర్స్ని విల్ చేసేటటువంటి రోజు అయ్యింది. सनसोज फादर సన్స్ ఓస్ ఫాదర్ इस कहावत को साकार करने का दिवस है। ఈ సామెతని సాకారంగా చేసేటటువంటి రోజు అయ్యింది. कहावत कैसे साकार होगी? సామెత సాకారంగా ఎలా అవుతుంది? जब बच्चा ఎప్పుడైతే పిల్లవాడు बाप को प्रत्यक्ष करे। తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. जो बाप अभी गुप्त है, ఏ తండ్రి అయితే ఇప్పుడు గుప్తంగా ఉన్నారు, ससोपंज में है, సంశయంలో ఉన్నారు, समझते हैं అర్థం చేసుకుంటారు कि वो सुप्रीम सोल बाप इस सृष्टि पर कहीं आया हुआ है। ఏమనంటే ఆ సుప్రీం సోల్ తండ్రి ఈ సృష్టి మీద ఎక్కడో వచ్చి ఉన్నారు. लेकिन कौन है కానీ ఎవరయ్యారు ये नहीं जानते। ఇది తెలీదు. तो जो बाप का बच्चा అయితే ఏ తండ్రి యొక్క పిల్లవాడైతే बाप को प्रत्यक्ष करने वाला होगा, తండ్రిని ప్రత్యక్షం చేసేటటువంటి వాడయ్యాడో वो अपनी चेहरे से, चलन से, వారు తమ ముఖం ద్వారా, నడవడిక ద్వారా, अपनी दिव्य अनुभूतियों से తమ దివ్య అనుభూతుల ద్వారా बाप को प्रत्यक्ष जरूर करेगा। తండ్రిని ప్రత్యక్షం తప్పకుండా చేయటం జరుగుతుంది. बाप दादा बच्चों के निमित्त बन బాప్దాదా పిల్లల యొక్క నిమిత్తంగా అయి निस्वार्थ विश्व सेवा को देख खुश होते हैं। నిస్వార్థ విశ్వసేవని చూసి ఖుషి అవుతారు. बाप दादा करावनहार हो, బాప్దాదా చేయించేటటువంటి వారయ్యారు. करनहार बच्चों के हर कदम को देख खुश होते हैं। చేసేటటువంటి ప్రతి పిల్లలని చూసి ఖుషి అవుతారు. क्योंकि सेवा की सफलता का विशेष आधार ही है ఎందుకంటే సేవ యొక్క సఫలత ఆధారమే విశేషంగా ఇదయ్యింది. करावनहार बाप मुझ करनहार आत्मा द्वारा कराया है। చేయించేటటువంటి తండ్రి చేసేటటువంటి నా ద్వారా చేయిస్తున్నారు. मैंने ऐसी निरहंकारी पने की स्टेज हो అనగా అటువంటి నిరహంకారి స్టేజ్ అనేది ఉండాలి. करने वाली तो आत्मा है, చేసేదైతే ఆత్మ అయ్యింది. लेकिन आत्मा में కానీ ఆత్మలోని ये अहंकार अंश मात्र भी न हो कि मैंने किया। ఈ అహంకారం అంశమాత్రంగా కూడా ఉండకూడదు. ఏమనంటే నేను చేశాను, बाप कराएगा, తండ్రి చేయిస్తున్నారు. मैं आत्मा निमित्त हूँ, ఆత్మనైన నేను నిమిత్తమయ్యాను. क्योंकि निमित्त भाव से निर्माण स्थिति स्वतः हो जाती है। ఎందుకంటే నిమిత్త భావం ద్వారా నిర్మాణ స్థితి అనేది స్వతహాగానే వచ్చేస్తుంది. मैंपन నేను जो देवभान में लाता है वह स्वतः ही निर्वाण भाव से समाप्त हो जाता है। అది ఏదైతే దేహ భానంలోకి తీసుకొస్తుందో అది స్వతహాగానే దేహ భానంలోకి తీసుకొని వస్తుంది. నిర్మాణ భావం నుండి సమాప్త అయిపోతుంది. ये मैंपन ब्राह्मण जीवन में ఈ నేను అనేది బ్రాహ్మణ జీవనంలోని सबसे ज्यादा विघ्न रूप बनता है। అన్నింటికంటే ఎక్కువ విఘ్న రూపంగా తయారవుతుంది. तो ये देहभान का मैंपन है। అయితే ఇది దేహ భానం యొక్క మైపన్ అయ్యింది, నేను అయ్యింది. करावनहार कराए रहा है, చేయించేటటువంటి వారు చేయిస్తున్నారు. मैं निमित्त करनहार बन करके कर रहा हूँ। నేను నిమిత్తం చేసేటటువంటి వారిగా అయి చేస్తున్నాను.
तो सहज ही देह भान से मुक्त बन जाते हैं అప్పుడు సహజంగా దేహభానం నుండి ముక్తి అయిపోవటం జరుగుతుంది और जीवन मुक्ति का मजा अनुभव करते हैं। మరియు జీవన్ముక్తి యొక్క మజాని అనుభవం చేసుకోవటం జరుగుతుంది आने वाले भविष्य में రానున్న భవిష్యత్తులోని जीवन मुक्ति तो प्राप्त होनी है, జీవన్ముక్తి అయితే ప్రాప్తి అవ్వనున్నది लेकिन अभी संगम युग पर जीवन मुक्ति का अलौकिक आनंद और ही अलौकिक आनंद है। కానీ ఇప్పుడు సంగమయుగంలోని జీవన్ముక్తి యొక్క స్టేజ్ ఇంకా అలౌకికమైనది అయ్యింది जैसे ब्रह्मा बाप को देखा, ఎలా అయితే బ్రహ్మ బాపుని చూడడం జరిగింది कर्म करते हुए भी कर्म के बंधन से न्यारे रहे। కర్మని చేస్తూ కూడా కర్మ బంధనం నుండి అతీతంగా ఉన్నారు ये क्या होता है? ఇదేమవుతుంది कर्म भी करता रहे కర్మని కూడా చేస్తూ ఉండాలి और कर्म का बंधन भी न लगे, कर्म మరియు కర్మ బంధనం కూడా అంటుకోకూడదు बंधन से न्यारा बना रहे। కర్మ బంధనం నుండి అతీతంగా అయి ఉండాలి ऐसे भी होता है क्या? అలా కూడా అవుతుందా ఏంటి कर्मेंद्रियां अपना काम करती रहे కర్మేంద్రియాలు తన పనిని చేస్తూ ఉండాలి और उस कर्मेंद्रियों से किए हुए कर्मों का बंधन आत्मा को न लगे। మరియు ఆ కర్మేంద్రియాలతో చేసేటటువంటి బంధనం అనేది ఆత్మకి అంటుకోకుండా ఉండాలి ऐसे कब हो सकता है? అలా ఎప్పుడు అవ్వగలుగుతుంది ये तब हो सकता है ఇది ఎప్పుడు అవుతుందంటే जब मन ఎప్పుడైతే पूरा ही మనసు कंट्रोल में हो। పూర్తిగా కంట్రోల్లో ఉంటుందో जैसे हर मनुष्य आत्मा का ये अनुभव है ఏ విధంగానైతే ప్రతి మనుష్యాత్మకి ఈ అనుభవం అనేది ఉంటుంది कि आत्मा का लगाव ఆత్మ యొక్క లగావ్ అటాచ్మెంట్ అనేది जिस किसी व्यक्ति विशेष से लग जाता है ఏ వ్యక్తి విశేషంగా ఎవరి మీదైనా ఒకవేళ వెళ్ళిపోయినట్లయితే तो आत्मा उसके याद में इतनी तल्लीन हो जाती है ఆత్మ వారి యాదులోని స్మృతిలోని ఎంత తల్లీనమైపోతుందంటే कि आंखें खुली रहती है, रास्ता चलता जाता है నేత్రాలు తెరవబడి ఉంటాయి మార్గంలోని నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు और सामने से कौन कौन व्यक्ति गुजर गए మరియు ఎదురుగా ఎవరెవరు వ్యక్తులు వెళ్ళిపోయారు అనేది ये पता ही नहीं लगता। ఇది తెలియనే తెలియదు तो आंख भी तो इंद्रिय है అయితే నేత్రాలు కూడా ఇంద్రియాలు అయ్యాయి కదా और जड़त्वमयी कर्मेंद्रिय नहीं है, మరియు జడత్వమై కర్మేంద్రియం కాదు ज्ञानेन्द्रिय है। జ్ఞానేంద్రియం అయ్యింది आंख तो सबसे जास्ती सेंसिटिव है నేత్రాలు అన్నింటికంటే ఎక్కువ సెన్సిటివ్ అయ్యాయి तो आंख खुली रही అయితే నేత్రాలు తెరవబడి ఉన్నాయి और खुली हुई आंख ने మరియు తెరవబడి ఉన్నటువంటి నేత్రాలు अपने विषय को ग्रहण क्यों नहीं किया? తమ విషయాలని గ్రహణం అనేది ఎందుకు చేయలేదు सामने से जो व्यक्ति गुजरते जाते हैं ఎదురుగా ఏ వ్యక్తులైతే వెళ్ళిపోతూ ఉంటారో उनकी स्मृति क्यों नहीं रही? వారి స్మృతి అని ఎందుకని లేదు వారి స్మృతి उनके रूप को वो आंख अक्स क्यों नहीं कर सकी? వారి రూపాన్ని నేత్రాలు ఎందుకు ఫోటో అనేది ఎందుకు తీయలేకపోయాయి क्या कारण हुआ? కారణం ఏమయ్యింది कि उस समय ఏమనంటే ఆ సమయంలోని मन जो है మనసు ఏదైతే ఉంటుందో అది वो अपनी महबूबा में लगा हुआ था। అది తమ మెహబూబాలోని పెట్టబడి ఉంది या जहाँ कहीं भी अटैचमेंट था वहाँ लगा हुआ था। ప్రియురాల మీద లేక ఎక్కడెక్కడైతే అటాచ్మెంట్ అనేది పెట్టబడి ఉందో అక్కడ పెట్టబడి ఉంది तो
तो कोई भी कर्मेंद्रिय అయితే ఏ కర్మేంద్రియాలైనా या कोई भी ज्ञानेंद्रिय, లేక ఏ జ్ఞానేంద్రియాలైనా मन अगर सहयोगी नहीं बनता है ఒకవేళ మనస్సు సహయోగిగా అవ్వకపోయినట్లయితే तो अपने विषय को ग्रहण नहीं कर सकती। అప్పుడు తమ విషయాలని గ్రహణం చెయ్యలేదు. और जब विषय को ग्रहण नहीं करेगी మరియు ఎప్పుడైతే విషయాలని గ్రహణం చెయ్యలేదో तो उसका पाप पुण्य भी అప్పుడు వాటి యొక్క పాప పుణ్యాలని కూడా नहीं बन सकता। తయారవ్వలేవు. वो तो हुई लौकिक बात, అదయ్యింది లౌకిక విషయం. क्योंकि लौकिक देहधारी की याद है ఎందుకంటే లౌకిక దేహధారి యొక్క స్మృతి ऊंचा नहीं उठा सकती। ఉన్నతంగా లేపలేదు. जैसे को याद करेंगे ఎటువంటి వారిని స్మృతి చేయటం జరుగుతుందో वैसी ही अवस्था बनेगी। అదే అవస్థ అనేది తయారవుతుంది. అలాగే और यहाँ हम ब्राह्मणों की अलौकिक दुनिया में क्या सिखाया जाता है? మరియు ఇక్కడ మన బ్రాహ్మణ ప్రపంచంలోని ఏం నేర్పించడం జరుగుతుంది? भूलों का जो पुतला है मनुष्य, పొరపాట్ల యొక్క బొమ్మ ఏదైతే మనుష్యులదుందో उसकी याद सिखाई नहीं जाती है। వారి స్మృతిని నేర్పించవలసిన అవసరం అనేది ఉండదు. वो तो 63 जन्मों के संस्कारों के अनुसार स्वतः ही याद आती है। అదైతే స్వతహాగానే 63 జన్మల లెక్కాచారం ఆధారంగా జ్ఞాపకం రావటం జరుగుతుంది. लेकिन यहाँ सिखाया क्या जाता है? కానీ ఇక్కడ ఏం నేర్పించడం జరుగుతుంది? किसकी याद सिखाई जाती है? ఎవరి స్మృతిని నేర్పించడం జరుగుతుంది? एक ऐसे सुप्रीम सोल बाप की याद सिखाई जाती है ఒక్క ఎటువంటి సుప్రీం సోల్ తండ్రి యొక్క యాదని నేర్పించడం జరుగుతుందంటే जिसको कोई कर्मों का बंधन का लेप छेप नहीं लगता। ఎవరికైతే ఏ కర్మేంద్రియాల యొక్క లేపక్షేపాలు అనేవి అంటుకోవో वो अभोक्ता है, వారు అభోక్త అయ్యారు. भोगी नहीं बनता। భోగిగా అవ్వరు. मन इसका पूरा कंट्रोल में है, जैसे कि मन है ही नहीं। మనసు పూర్తిగా వారి కంట్రోల్లో ఉంటుంది. ఏ విధంగానైతే మనసు లేనట్లే. वो बुद्धिमानों की बुद्धि तो है, వారు బుద్ధిమానుల యొక్క బుద్ధి అయితే అయ్యారు. लेकिन मन पूरा कंट्रोल है। కానీ మనసు పూర్తిగా కంట్రోల్లోనే ఉంది. तो ऐसे अभोक्ता అయితే అటువంటి అభోక్త अकर्ता, అకర్త जैसे कि कर्म करते हुए भी नहीं करता, ఏ విధంగానైతే కర్మని చేస్తూ కూడా చెయ్యరు. निरंजन कहा जाता है। నిరంజన్ అని అనడం జరుగుతుంది. जिसको कोई पाप का ఎవరికైతే పాపం ఏమీ కూడా अंजन मन काजल नहीं लगता, అంజన్ అంటే కాటుక అంటుకోదు. कालिमा नहीं लगती, నలుపు అనేది అంటుకోదు. उसको पाप पुण्य का लेप छेप लगता ही नहीं। వారికి పాప పుణ్యాల లేపక్షేపం అనేది అంటుకోదు. अगर लगे ఒకవేళ అంటుకున్నట్లయితే तो उसको भी जन्म मरण के चक्र में అప్పుడు వారికి కూడా జనన మరణ చక్రాల్లోకి आना पड़े। రావాల్సి వస్తుంది. तो गर्भ में उसको जन्म नहीं लेना पड़ता, అయితే గర్భంలోని వారికి జన్మని తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. वो सिर्फ प्रवेश करता है। వారు కేవలం ప్రవేశిస్తారు. और जिस भी मनुष्य आत्मा में प्रवेश करके मुकर्रर रूप से पार्ट बजाता है, మరియు ఎవరిలోనైతే ఏ వ్యక్తిలోనైతే విశేషంగా ముఖర రూపంలోని ప్రవేశించి పనిని చేయటం జరుగుతుందో కార్యాన్ని अपना कार्य संपन्न कराने के लिए తమ కార్యాన్ని సంపన్నం చేయడం కొరకు उसकी ज्ञानेंद्रियों और कर्मेंद्रियों को पूरा कंट्रोल में रख सकता है। తన జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. जब चाहे ఎప్పుడు కావాలంటే कंट्रोल करे, కంట్రోల్ చెయ్యాలి.
एक ही शरीर में दो आत्माएं, ఒకే శరీరంలోని రెండు ఆత్మలు ఉన్నాయి. एक भोक्ता ఒకరు భోక్త, और एक మరొకరు अभोक्ता. అభోక్త. वेदों में ये सारी बातें आई है. వేదాలలోని ఈ విషయాలన్నీ వచ్చాయి. बहुत प्रसिद्ध श्लोक है. చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకం అయ్యింది. द्वा सुपर्णा सुयोजा सखाया समानम वृक्षम अविशस्व जाते. द्वा सुपर्ణ సయూజ సఖాయ సమానం వృక్షం పరిశశ్వజాతే. एक वृक्ष है, ఒక వృక్షం అయ్యింది. उस पे दो पक्षी बैठे हुए हैं. దాని మీద రెండు పక్షులు కూర్చుని ఉన్నాయి. एक अभोगी है और एक भोगी है. ఒకరు అభోగి అయ్యారు, ఒకరు భోగి అయ్యారు. समान रूप से एक ही वृक्ष पर बैठे हुए, సమాన రూపంతోని ఒకే వృక్షం మీద కూర్చుని ఉండడం జరిగింది. दोनों अलग अलग प्रकार का पार्ट बजाते. ఇద్దరు వేరు వేరు ప్రకారాలైన పాటని అభినయించటం జరుగుతుంది. एक को कर्म बंधन का लेप लगता है ఒక్కరికి కర్మ బంధనాల యొక్క లేపక్షేపాలు అనేవి అంటుకుంటాయి, और दूसरे को कर्म बंधन का लेप మరియు వేరే వారికి కర్మ బంధనాల యొక్క లేపక్షేపాలు नहीं लगता. शरीर एक ही है. శరీరం ఒకటే అయ్యింది. तो ये विशेष बात बताई राजयोग की, అయితే ఈ విశేషమైన విషయాన్ని చెప్పటం జరిగింది రాజయోగంది, रहस्य की बात. రహస్యం యొక్క విషయం. ये प्रैक्टिस की बात है. ఇది ప్రాక్టీస్ యొక్క విషయం అయ్యింది. आत्मा को एकाग्र करने की बात है. ఆత్మని ఏకాగ్రం చేసేటటువంటి విషయం అయ్యింది. अपनी आत्मा తమ ఆత్మ जो ज्योति बिंदु स्वरूप है, ఏదైతే జ్యోతిర్బిందు స్వరూపం అయ్యిందో उस स्वरूप में टिकने के बाद ఆ స్వరూపంలో స్థిరం అయిన తరువాత जो अभोक्ता परमात्मा है, ఎవరైతే అభోక్త పరమాత్ముడు ఉన్నారో, सुप्रीम सोल है, సుప్రీం సోల్ ఉన్నారు, उसकी एक्यूरेट याद आ सकती है. వారి యొక్క అక్యురేట్ యాదు రాగలుగుతుంది. और जब एक्यूरेट याद आती है, మరియు ఎప్పుడైతే అక్యురేట్ యాద్ అనేది వస్తుందో उस समय आत्मा को कोई लेप छेप नहीं लगता. ఆ సమయంలోని ఆత్మకి ఏమీ లేపక్షేపాలు అనేవి అంటుకోలేవు. एक्यूरेट का मतलब है व्यभिचारी याद नहीं होनी चाहिए. అక్యురేట్ అర్థం అంటే ఏంటంటే వ్యభిచారి స్మృతి అనేది అవ్వకూడదు. जो चंचल मन है ఏదైతే చంచలమైన మనసు ఉంటుందో वो अव्यभिचारी याद में टिकने नहीं देता. అది అవ్యభిచారి స్మృతిలోని స్థిరం అవ్వనివ్వదు. मन चलायमान कर देता है. నిలవనివ్వదు. మనసుని చలాయమానం నడిపించేదిగా చేసేస్తుంది. बुद्धि के कंट्रोल से बाहर हो जाता है. బుద్ధి యొక్క కంట్రోల్ నుండి బయటకు వెళ్ళిపోవటం జరుగుతుంది. और जब मन और बुद्धि का बैलेंस नहीं बनता మరియు ఎప్పుడైతే మనసు బుద్ధి యొక్క బ్యాలెన్స్ అనేది తయారవ్వదో तो देवताई आचरण नहीं हो सकता. అప్పుడు దేవతాయి ఆచరణ అనేది అవ్వలేదు. ब्रह्मचारी संपूर्ण नहीं बन सकता. బ్రహ్మచారి సంపూర్ణంగా తయారవ్వలేరు. यहाँ तक कि मन रूपी ब्रह्मा को भी शरीर छोड़ना पड़ता है. ఇంతవరకు అవుతుంది, మన రూపీ బ్రహ్మకి కూడా శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. शरीर रहते सिद्धि को प्राप्त नहीं हो पाते. శరీరంలో ఉంటూ సిద్ధిని ప్రాప్తించుకోలేరు. तो सुप्रीम सोल बाप की भी ये तीन शक्तियां हैं. అయితే సుప్రీం సోల్ తండ్రికి కూడా ఈ మూడు శక్తులు అయ్యాయి. मन रूपी ब्रह्मा, మనసు రూపీ బ్రహ్మ, बुद्ध रूपी तीसरा नेत्र शंकर, బుద్ధి రూపీ మూడవ నేత్రం శంకరుడు, और फिर जो दोनों का बैलेंस है మళ్ళీ ఆ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఏదైతే ఉందో, जो सिद्धि स्वरूप बनता है ఏదైతే సిద్ధి స్వరూపంగా తయారవుతుందో वो है विष्णु रूप. వారయ్యారు విష్ణు రూపం. हम आत्मा
आत्माओं को भी ఆత్మలైన మనకి కూడా जो जन्म से बड़े से बड़ी दात मिली हुई है, ఏదైతే జన్మ నుండి అతిపెద్ద వరప్రసాదం లభించిందో हर मनुष्य आत्मा को वो ईश्वरीय दात मिली हुई है। ప్రతి మనుష్యాత్మకి ఆ ఈశ్వరీయ వరప్రసాదం అనేది లభించింది. इससे बड़ी दात దీనికంటే ఇంకా వేరే వరప్రసాదం అనేది और कोई होती नहीं। ఇంకా వేరేదేమీ ఉండదు. वो कौन सी दात है? అది ఏం వరప్రసాదం అయ్యింది? बुद्धि। బుద్ధి. हर मनुष्य आत्मा को अपने पूर्व जन्मों के हिसाब किताब के अनुसार ప్రతి మనుష్యాత్మకి తమ పూర్వజన్మ లెక్కాచారం అనుసారంగా ईश्वर से जन्म से ही बड़े से बड़ी दात बुद्धि की मिली हुई है। ఈశ్వరుడు నుండి జన్మ నుండే అతిపెద్ద వరప్రసాదం అనేది లభించింది ప్రతి ఒక్కరికి. जो देन मिली है ఏదైతే వరం లభించిందో उसका महत्व जानना चाहिए। దాని మహత్వతని తెలుసుకోవాలి. बुद्धि के आधार पर ज्ञान ग्रहण किया जाता है। బుద్ధి యొక్క ఆధారంగా జ్ఞానాన్ని గ్రహణం చేయటం జరుగుతుంది. ईश्वरीय ज्ञान ఈశ్వరీయ జ్ఞానం बुद्धि ने ग्रहण किया బుద్ధి గ్రహణం చేసింది. तो बुद्धि ये फैसला करे అయితే బుద్ధి ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి. कि किस समय पर ఏమనంటే ఏ సమయంలోని किस अवस्था में ఏ అవస్థలోని किस परिस्थिति में ఏ పరిస్థితిలోని कौन सा कार्य कब करना है ఏ పనిని ఎప్పుడు చేయాలి और कब नहीं करना है। మరియు ఎప్పుడు చేయకూడదు. इस कर्म की गुह्य गति को जिसने ज्ञान के नेत्र से जान लिया ఈ కర్మ యొక్క గుహ్యగతిని ఎవరైతే జ్ఞాన నేత్రం ద్వారా తెలిసేసుకుంటారో वो अपने मन को एकाग्र करके వారు తమ మనసును ఏకాగ్రంగా చేసుకొని परमात्म स्मृति में रह करके పరమాత్ముడి స్మృతిలోని ఉండి पाप पुण्य से परे हो सकता है। పాప పుణ్యం నుండి అతీతంగా అవ్వచ్చు. उसका टाइम विशेष नहीं है। దానిలోని టైం విశేషం అనేది టైం విశేషం కూడా ఉంది. सदाकाल के लिए तो सदाशिव एक ही है। సదాకాలికం కోసం అయితే సదాశివుడు ఒక్కరే అయ్యారు. लेकिन जो जितनी प्रैक्टिस करता है కానీ ఎవరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ని చేయటం జరుగుతుందో इस पुरानी दुनिया के लगाव से जितना ही मुक्त होता रहता है, ఈ పురాతన ప్రపంచం యొక్క అటాచ్మెంట్తో ఎంత ముక్త అవుతూ ఉండడం జరుగుతుందో विरागी बनता है। వైరాగ్యగా అవడం జరుగుతుందో వైరాగిగా वह उतना ही श्रेष्ठ योगी बन करके వారు అంతే శ్రేష్ఠ యోగిగా తయారయ్యి बाप समान अपनी स्टेज को प्रत्यक्ष कर सकता है। తండ్రి సమానంగా ఆ స్థితిని ప్రత్యక్షం చేసుకోవచ్చు. बाप की स्टेज क्या है? తండ్రి యొక్క స్టేజ్ ఏమయ్యింది? मनुष्य के बाप की बात नहीं, మనుష్య తండ్రి యొక్క విషయం కాదు. मनुष्यों का बाप है प्रजापिता। మనుష్యుల యొక్క తండ్రి అయ్యారు ప్రజాపిత. उस प्रजापिता में जो सुप्रीम सोल आता है ఆ ప్రజాపితలో ఎవరైతే సుప్రీం సోల్ వస్తారో जो ये प्रैक्टिस कराता है ఏదైతే ఈ ప్రాక్టీస్ ని చేయిస్తారో निराकारी निर्विकारी निरहंकारी, నిరాకారి నిర్వీకారి నిర్హంకారి. तो जो बच्चे అయితే ఏ పిల్లలైతే इस स्थिति को ఈ స్థితిని प्राप्त करते हैं ప్రాప్తించుకుంటారో वो है देवभान से मुक्त स्टेज। అదయ్యింది దేహభానం నుండి ముక్తి యొక్క స్టేజ్. और जब देवभान से मुक्त बनते हैं మరియు దేహభానం నుండి ఎవరైతే ముక్తిగా అవుతారో तो शरीर में रहते हुए भी అప్పుడు శరీరంలోని ఉంటూ కూడా कर्मेंद्रियों से కర్మేంద్రియాలతోని
सुख भोगने का अनुभव करते हैं। సుఖాన్ని భోగించే అనుభవాన్ని చేసుకోవటం జరుగుతుంది. दुख का बंधन దుఃఖం యొక్క బంధనం नहीं बंधने देते। బంధించుకోనివ్వదు. ऐसा कोई कर्म नहीं करेंगे। कर्म करते समय అటువంటి కర్మని ఏమి కూడా చెయ్యరు కర్మ చేసే సమయంలోను. जो इंद्रियों को एक्साइटमेंट में ले आकर के ఏదైతే ఇంద్రియాలని ఎక్సైట్మెంట్లోని తీసుకొని వచ్చి दुख प्राप्त कराने वाला, దుఃఖాన్ని ప్రాప్తి చేసుకునే విధంగా ఉండేటటువంటిదో. तो जब दुख का बंधन नहीं बंधेगा, అయితే ఎప్పుడైతే దుఃఖం యొక్క బంధనం అనేది బంధింపబడదో, कर्मेंद्रियों से कर्म करते हुए जीवन में अनुभव करेगा कि सुख ले रहा हूँ। కర్మేంద్రియాలతో కర్మని చేస్తూ అనుభవాన్ని చేసుకోవటం జరుగుతుంది. ఏమనంటే సుఖాన్ని తీసుకుంటున్నాను और निर्विकारी सुख ले रहा हूँ। మరియు నిర్వికారి సుఖాన్ని తీసుకుంటున్నాను. विकृत सुख नहीं ले रहा हूँ जिससे अपने को भी दुख हो వికృత సుఖాన్ని తీసుకోవడం లేదు. దేని ద్వారానైతే స్వయానికి కూడా దుఃఖం అనేది ఉంటుంది, शक्ति क्षीण हो శక్తి క్షీణిస్తుందో, और दूसरों को भी दुख हो। మరియు ఇతరులకి కూడా దుఃఖం ఉంటుందో. तो ऐसा कर्म करने वाला అయితే అటువంటి కర్మని చేసేటటువంటి వాడు देवभान से मुक्ति स्टेज वाला దేహ భానం నుండి ముక్తి స్టేజ్ కలిగిన వాడు जीवन मुक्ति का अनुभव कर सकता है। జీవన్ ముక్తి యొక్క స్టేజ్ అని అనుభవం చేసుకోగలుగుతాడు. जीवन में रहे भी, జీవనంలో ఉండాలి కూడా, जीता जागता भी रहे और జీవిస్తూ మేల్కొనేటటువంటి వాడు కూడా అవ్వాలి, మరియు स्वर्ग के सुख का भी अनुभव करता रहे। స్వర్గం యొక్క సుఖాన్ని కూడా అనుభవం చేసుకుంటూ ఉండాలి. वो स्थूल रूप में स्वर्ग के सुख तो बाद में होंगे, అదైతే స్థూల రూపంలో స్వర్గం యొక్క సుఖం అయితే తర్వాత అనుభవం అవుతుంది, తర్వాత ఉంటుంది. लेकिन मनसा के द्वारा ऐसी स्टेज बनाई जा सकती है अभी भी। కానీ మనసు ద్వారా అటువంటి స్టేజ్ని ఇప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు. ऐसे नहीं कि शरीर छोड़ने के बाद ही स्वर्ग मिलेगा। అలా ఏమీ కాదు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాతే స్వర్గం లభిస్తుంది అని. वो स्वर्ग जब मिलेगा उस समय तो ज्ञान नहीं बुद्धि में रहेगा। ఆ స్వర్గం ఎప్పుడైతే లభిస్తుందో ఆ సమయంలోని జ్ఞానం అనేది బుద్ధిలో ఉండదు. क्योंकि ज्ञान दाता ही इस सृष्टि पर मौजूद नहीं होगा। ఎందుకంటే జ్ఞానదాతి ఈ సృష్టి మీద హాజరై ఉండరు. तो उस समय तो हमारी जो स्टेज होगी, అయితే ఆ సమయంలో మన స్టేజ్ ఏదైతే ఉంటుందో, देवताओं की जो स्थिति होगी, దేవతల యొక్క స్థితి ఏదైతే ఉంటుందో, उन देवताओं को कहा जाएगा बुद्धू देवता है। ఆ దేవతల్ని అనడం జరుగుతుంది బుద్ధు దేవతలు, తెలివి తక్కువ దేవతలు అని. और మరియు ఇప్పుడు तो बुद्धिमान बाप के बुद्धिमान बच्चे होने चाहिए। ఇప్పుడైతే బుద్ధిమాన్ తండ్రి యొక్క బుద్ధిమాన్ పిల్లలై ఉండాలి. अभी 84 जन्मों के पाठ का अनुभव हो सकता है। ఇప్పుడు 84 జన్మల యొక్క పార్ట్ అనుభవం అవ్వచ్చు. अगर आत्मा पाठधारी है ఒకవేళ ఆత్మ పార్ట్దారి అయినట్లయితే रंगमंच पर రంగస్థలం మీద पाठ बजाने वाली है, పాత్రని అభినయించేటటువంటిది అయ్యింది. पुराने वस्त्र त्याग कर नए वस्त्र ग्रहण करती है नए जन्म में। పురాణ వస్త్రాలని త్యాగం చేసి కొత్త వస్త్రాన్ని గ్రహణం చేస్తుంది. तो आत्मा को अनेक जन्मों का अपना पाठ याद होना चाहिए। అయితే ఆత్మకి తన అనేక జన్మల యొక్క పాట అనేది స్మృతి ఉండాలి. अगर अपने पाठ की स्मृति नहीं आती है ఒకవేళ తమ పాట యొక్క స్మృతి రాకపోయినట్లయితే तो बाबा कहते हैं वो बुद्धू पाठधारी। అప్పుడు బాబా అంటారు వారు బుద్ధు పాటదారి, తెలివి తక్కువ పాటదారి. वैसे भी అలాగా కూడా दुनिया में जो फिल्म बनाते हैं ప్రపంచంలో ఏవైతే ఫిలిమ్స్ని తయారు చేస్తారో, तो बुद्धू एक्टर को అప్పుడు బుద్ధు యాక్టర్ని, తెలివి తక్కువ యాక్టర్ని
हीरो पाठधारी के रूप में कभी नहीं चुनेंगे। హీరో పాటదారి రూపంలో ఎప్పుడూ కూడా ఎన్నుకోవటం అనేది జరగదు. यहाँ हम सब आत्मा सृष्टि रूपी रंगमंच पर एक्ट करने वाले हैं। ఇక్కడ ఆత్మలైన మనం అందరం ఈ సృష్టి రూపీ రంగస్థలం మీద యాక్ట్ చేసేటటువంటి వారిం అయ్యాము. हमें अपने एक्ट का पता होना चाहिए। మనకి మన యాక్ట్ గురించి తెలియాలి. अनेक जन्मों का नहीं, पूरे 84 जन्मों का पता हो जाना चाहिए। అనేక జన్మలది కాదు, పూర్తిగా 84 జన్మలది తెలిసి ఉండాలి. कि हमने किस जन्म में क्या पार्ट बजाया। ఏమనంటే మనం ఏ జన్మలో ఏ పాటని చేసి ఉన్నాము అనేది. लेकिन वो तब होगा नंबरवार पुरुषार्थ अनुसार, కానీ అది ఎప్పుడవుతుంది అంటే నెంబర్ వారు పురుషార్థానుసారంగా, जब हम ऐसी मुक्ति और जीवन मुक्ति की स्टेज को प्राप्त करें। ఎప్పుడైతే మనం అటువంటి ముక్తి మరియు జీవన్ముక్తి స్టేజ్ని ప్రాప్తించుకోవాలో, और दूसरों को भी अनुभव कराएं। ప్రాప్తించుకోవాలి మరియు ఇతరులకి కూడా అనుభవాన్ని చేయించాలి. आत्मा हमारे संसर्ग संपर्क में आए, ఏ ఆత్మ అయితే మన సంసర్గ సంపర్కంలోకి వస్తుందో वो अनुभव करे వారు అనుభవం చేసుకోవాలి. कि दुनियादारी भूल गई। ఏమనంటే ప్రపంచధారి ఏదైతే ఉందో దానిని మరిచిపోయాం. हमें दुनिया की कोई भी बात మాకు ప్రపంచం యొక్క ఏ విషయం కూడా याद नहीं आती। జ్ఞాపకం ఉండదు. निसंकल्प स्टेज हो रही है, నిస్సంకల్పి స్టేజ్ అవుతుంది. जैसे कि परमधाम बाप के घर में पहुंच गए। ఏ విధంగానైతే పరంధామం తండ్రి యొక్క ఇంట్లోకి చేరుకున్నాము. तो ऐसी आत्मा అయితే అటువంటి ఆత్మ और आत्मिक स्टेज को प्राप्त करने वाला మరియు ఆత్మిక స్టేజ్ని ప్రాప్తించుకునేటటువంటి వారు सुप्रीम सोल बाप को प्रत्यक्ष कर सकता है। సుప్రీం సోల్ తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు. तो बोला जैसे ब्रह्मा बाप को देखा, అయితే అన్నారు ఏ విధంగానైతే బ్రహ్మ తండ్రిని చూడడం జరిగిందో, कर्म करते कर्म के बंधन से न्यारे थे। కర్మని చేస్తూ కర్మ బంధనం నుండి అతీతంగా ఉండేవారు. जीवन में होते हुए भी జీవనంలోని ఉంటూ కూడా कमल फूल समान न्यारे रहे। కమల పుష్ప సమానంగా అతీతంగా ఉండడం జరిగింది. कमल फूल का मिसाल क्यों दिया गया? కమల పుష్పం యొక్క ఉదాహరణ ఎందుకు ఇవ్వడం జరిగింది? कमल कहाँ रहता है? కమలం ఎక్కడ ఉంటుంది? कीचड़ में रहता है, మురికిలో ఉంటుంది. कीचड़ में खिलता है మురికిలోని అది వస్తుంది. और कीचड़ में होते हुए भी మరియు మురికిలో ఉంటూ కూడా अगर उसे कीचड़ से अलग किया जाए ఒకవేళ దానిని మురికి నుండి వేరు చేసేసినట్లయితే तो उस पर एक बूंद भी कीचड़ की అప్పుడు దాని మీద ఒక్క బొట్టు కూడా మురికిది नहीं रहती। ఉండదు. तो ऐसी मन बुद्धि रूपी आत्मा की स्टेज बनाने वाला అయితే అటువంటి స్టేజ్ అనేది మన బుద్ధిది తయారు చేసుకునేటటువంటి వాడి, कमल फूल समान जीवन बिताने वाला కమల పుష్ప సమానంగా జీవనాన్ని గడిపేటటువంటి వారు, बच्चा बाप को सुप्रीम सोल को प्रत्यक्ष कर सकता है। అటువంటి పిల్లవాడు సుప్రీం సోల్ తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతాడు. बाकी प्रदर्शन करने के बड़े बड़े प्रोग्राम करने वाला మిగతా ప్రదర్శన చేసేటటువంటి వారు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని తయారు చేసేటటువంటి వారు, पैसे पब्लिक के पैसे के बल पर పబ్లిక్ पैसा బలం మీద बड़े बड़े పెద్ద పెద్ద प्रोग्राम्स के आधार पर पब्लिक को दौड़ा दौड़ा कर ప్రోగ్రామ్స్ ఆధారంగా పబ్లిక్ని పరిగెత్తించి सुप्रीम सोल बाप की प्रत्यक्षता नहीं हो सकती। సుప్రీం సోల్ తండ్రి యొక్క ప్రత్యక్షత అనేది అవ్వలేదు. मनुष्य के पास 3 शक्ति है, మనుషుల దగ్గర 3 శక్తులు ఉన్నాయి. मनसा, మనస, वाचा వాచ और कर्मण। మరియు కర్మన.
की दुनिया में ఇప్పటి ప్రపంచంలోని ज्यादा महत्व किसको दे रहे हैं? ఎక్కువ మహత్వం అనేది దేనికి ఇవ్వడం జరుగుతుంది? वाचा और వాచ మరియు కర్మనాకి. भाग दौड़ लगी हुई है. పరుగు అనేది ఉంది, భాగదౌడు. नेताएं भाषण दे रहे हैं, నేతలు భాషణ అనేది ఇస్తున్నారు, धर्मगुरु लोग भाषण दे रहे हैं, ధర్మ గురువులు భాషణ అనేది ఇస్తున్నారు. और कुछ लोग हैं మరియు కొంతమంది ఉన్నారు, वो ये मानते हैं వారు ఇలా అనుకుంటారు, जो गीता में आया है कर्मण्येवाधिकारस्ते, ఏదైతే గీతలో వచ్చిందో కర్మణ్యేవాధికారస్తే, कर्म करते रहो, కర్మని చేస్తూ ఉండండి. यही सबसे बड़ी पूजा है. ఇదే అన్నింటికంటే పెద్ద పూజ అయ్యింది. अरे कर्म तो करते रहो, అరే కర్మనైతే చేస్తూ ఉండండి. कर्म तो गधा भी करता है, కర్మ అయితే గాడిద కూడా చేస్తుంది. उससे ज्यादा सच्चाई से कोई कर्म नहीं करता है, सुबह से लेके शाम तक कर्म करता रहता है. దానికంటే ఎక్కువ సత్యంగా ఇంకా వేరే ఎవ్వరూ కూడా చెయ్యరు. ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా సత్యంగా కర్మని చేస్తూ ఉంటుంది. और शाम को మరియు సాయంత్రం बड़ी सहनशीलता पूर्वक भैंस की बची हुई घास खा लेता है. చాలా సహనశీలతా పూర్వకంగా గేదె ఏదైతే మిగిల్చినటువంటి గడ్డి ఉంటుందో దాన్ని తినేస్తుంది, और सो जाता है. మరియు పడుకుండిపోతుంది. लेकिन वो गधा कहा जाता है. కానీ దానిని గాడిద అనడం జరుగుతుంది. क्यों कहा जाता है? ఎందుకు అనడం జరుగుతుంది? इतनी सच्चाई से काम करने वाला, इतनी मेहनत करने वाला, ఇంత సత్యతతోని పనిని చేసేటటువంటిది, ఇంత కష్టాన్ని చేసేటటువంటిది, इतना वजन ढोने वाला, ఎంత బరువును మోసేటటువంటి దానిని वो मानवीय दृष्टि में गधा क्यों कहा समझा जाता है? దానిని మానవీయ దృష్టిలోని గాడిద అని ఎందుకు అనుకోవటం జరుగుతుంది? हाँ, क्योंकि उसको इतनी अपनी अकल नहीं है. దానికి అంత తెలివి లేదు कि अकल के आधार पर काम करे. ఏమనంటే తెలివి ఆధారంగా పనిని చెయ్యాలి అని. जैसे कुम्हार या धोबी का डंडा उसको चलाएगा, ఏ విధంగానైతే కుమ్మరివాడు మరియు చాకలివాడు యొక్క కర్ర పనిని చేయిస్తుందో దాని చేత वैसे चलेगा. అలా నడుస్తుంది. अरे इतनी बड़ी ईश्वरीय दात मिली हुई है, అరే ఇంత పెద్ద ఈశ్వరీయ వరప్రసాదం అనేది లభించింది, उसका उपयोग करना चाहिए. దానిని ఉపయోగం అనేది చెయ్యాలి. क्या राइट है, क्या रंग है, ఏం రైటు ఏం రాంగ్ అయ్యింది, सत्य क्या है, असत्य क्या है, సత్యం ఏంటి అసత్యం ఏంటి, दुखदाई क्या है, सुखदाई क्या है. దుఃఖదాయి ఏమయ్యింది సుఖదాయి ఏమయ్యింది. जब तक अंतर को नहीं जानेंगे ఎంతవరకు తేడాని తెలుసుకోలేమో तो सुखदाता बाप के बच्चे कैसे कहेंगे. అప్పుడు సుఖదాత తండ్రి యొక్క పిల్లలమి అని ఎలా అనబడతాము. तो कर्म करते हुए అయితే కర్మని చేస్తూ कर्म से न्यारेपन का अनुभव, కర్మ నుండి అతీతంగా అయ్యేటటువంటి అనుభవాన్ని वो ही कर सकता है వారే చేసుకోగలుగుతారు जो अपनी बुद्धि का उपयोग करे. ఎవరైతే తమ బుద్ధి యొక్క ఉపయోగాన్ని చేసుకోవటం జరుగుతుందో చేసుకుంటారు. दूसरों के आधार पर न चले. వేరే వారి యొక్క ఆధారంగా నడవకూడదు. इतने बड़े परिवार की जिम्मेवारी ఇంత పెద్ద పరివారం యొక్క బాధ్యతని ब्रह्मा बाप ने संभाली. బ్రహ్మ బాప్ తండ్రి దానిని నిర్వహించారు. अपने जीवन की जिम्मेवारी తమ జీవనం యొక్క బాధ్యతని
योगी बनने और बनाने की जिम्मेवारी యోగి అవ్వడం మరియు చేసేటటువంటి బాధ్యతని, फरिश्ता सो देवता होते हुए भी, ఫరిస్తా మరియు దేవతగా ఉంటూ కూడా, देवता बनाने की जिम्मेवारी होते हुए भी దేవతగా తయారు చేసేటటువంటి బాధ్యత ఉంటూ కూడా बेफिक्र बादशाह बने। నిశ్చింత మహారాజుగా అయి ఉన్నారు. इसी को तो जीवन मुक्ति स्थिति कहा जाता है। దీనినే కదా జీవన్ముక్తి స్థితి అని అనడం జరుగుతుంది. कि जीवन में भी रहे ఏమనంటే జీవనంలోని కూడా ఉండాలి और మరియు किसी प्रकार की परेशानी का अनुभव మరియు ఏ ప్రకారమైన ఇబ్బంది యొక్క అనుభవాన్ని करे। చేసుకోకూడదు. పరేషాని अव्यक्त అనుభవాన్ని. बात पाता अभी कितने साल से बोलते चले आ रहे हैं। అవ్యక్త బాబ్దాదా కూడా ఎన్ని సంవత్సరాల నుండి చెబుతూ వస్తున్నారు. स्वस्थिति में रहेंगे, స్వయం స్థితిలోని ఉన్నట్లయితే, स्वस्थिति की शान में रहेंगे స్వయం స్థితి యొక్క ఠీవిలోని ఉన్నట్లయితే तो कोई भी प्रकार की परेशानी అప్పుడు ఏ ప్రకారమైన పరేషాని అనేది से परेशान नहीं होंगे। పరిస్థితుల ఇబ్బందుల నుండి ఇబ్బంది పడరు. उसको कहते हैं जीवन मुक्ति स्थिति। దానినే అనడం జరుగుతుంది జీవన్ముక్తి స్థితి. इसलिए भक्ति मार्ग में भी ब्रह्मा का आसन అందువలనే భక్తి మార్గంలోని కూడా బ్రహ్మ యొక్క ఆసనాన్ని, कमल फूल दिखाते हैं, కమల పుష్పాన్ని చూపించడం జరుగుతుంది. कमल आसनधारी दिखाते हैं। కమలాసనధారి రూపంలో చూపించడం జరుగుతుంది. तो आप सभी बच्चों को भी అయితే పిల్లలైన మీకందరికీ కూడా इस संगम युग पर ही ఈ సంగం యుగంలోనే जीवन मुक्ति का अनुभव करना है। జీవన్ముక్తి యొక్క అనుభవాన్ని చేసుకోవాలి. शरीर छोड़ने के बाद मुक्ति और जीवन मुक्ति का अनुभव శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ముక్తి జీవన్ముక్తి యొక్క అనుభవాన్ని नहीं करना है, చేసుకోకూడదు. वो अधूरी स्टेज है। అది అధూరి స్టేజ్ అయ్యింది, సగం స్టేజ్ అయ్యింది, संपन्न स्टेज नहीं है। అసంపూర్ణ స్థితి అయ్యింది స్టేజ్, సంపన్న స్టేజ్ కాదు. बाप दादा से मुक्ति जीवन मुक्ति का वर्षा బాబ్ దాదాతోని ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని इस समय प्राप्त होता है। ఈ సమయంలో ప్రాప్తవుతుంది. सिर्फ चित्रों में लिख देना, కేవలం చిత్రాలలోని వ్రాసేయటం, लिटरेचर में लिख देना, లిటరేచర్లోని వ్రాసేయటం, मुक्ति और जीवन मुक्ति आपका जन्म सिद्ध अधिकार है। ముక్తి జీవన్ముక్తి మీ యొక్క జన్మ సిద్ధాధికారం అయ్యింది. उससे बात हल नहीं होगी। దీని ద్వారా విషయం అనేది సమాధానం చేయబడదు. जन्म सिद्ध का अधिकार का मतलब क्या है? జన్మ సిద్ధ అధికారం యొక్క అర్థం ఏంటయ్యింది? बच्चा बाप के घर जन्म लेता है, పిల్లవాడు తండ్రి ఇంట్లో జన్మని తీసుకోవటం జరుగుతుంది. करोड़पति अरबपति बाप के घर जन्म लेता है, కోట్లాధిపతి అరబపతి ఇంట్లో జన్మని తీసుకోవటం జరుగుతుంది. उससे ही उसका अधिकार साबित हो जाता है। जन्म దాని ద్వారానే అతడి యొక్క అధికారం అనేది సిద్ధైపోతుంది. लेते ही జన్మని क्या? తీసుకుంటూనే ఏంటి कि वो बच्चा ఏమనంటే ఆ పిల్లవాడు करोड़ और अरब का ఏమనంటే కోట్లు మరియు 100 కోట్ల యొక్క मालिक है। యజమాని అయ్యాడు. ऐसे तो नहीं कहा जाता అలా అయితే అనడం జరగదు. कि बच्चे ने अभी जन्म लिया ఏమనంటే పిల్లవాడు ఇప్పుడు జన్మని తీసుకున్నాడు, और ये अगले जन्म में जाकर के अरबपति बनेगा। మరి ఇతడు వెళ్ళి తర్వాత జన్మలోకి వెళ్ళి కోట్లాధిపతిగా అవుతాడు అని नहीं, కాదు, అరబపతిగా అవుతాడని. इसलिए चित्रों में बाबा ने लिखवाया అందువలనే చిత్రాలలోని బాబా వ్రాయించారు कि मुक्ति जीवन मुक्ति आपका ఏమనంటే ముక్తి జీవన్ముక్తి మీ యొక్క जन्म सिद्ध अधिकार। జన్మ సిద్ధి అధికారం అయ్యింది. अगर बाप इस सृष्टि पर प्रैक्टिकल में आया हुआ है, ఒకవేళ తండ్రి ఈ సృష్టి మీద ప్రాక్టికల్ గా వచ్చి ఉన్నట్లయితే, सुप्रीम सोल बाप, సుప్రీం సోల్ తండ్రి, और हम उसके बच्चे बने हैं, మరియు మనం వారి యొక్క పిల్లలుగా అయ్యాము. हमने ये निश्चय धारण कर लिया है మనం ఈ నిశ్చయాన్ని ధారణ చేసేసుకున్నాం. कि हम बेहद के बाप के बच्चे बन चुके हैं। ఏమనంటే మేము బేహద్ తండ్రి యొక్క పిల్లలుగా అయిపోయాం.
बाप ने भी स्वीकार कर लिया है తండ్రి కూడా స్వీకారం कि ये చేసేస్తున్నారు. मेरा बच्चा है। ఏమనంటే వీరు మా పిల్లవాడయ్యారని. तो रिजल्ट क्या होनी चाहिए అయితే రిజల్ట్ ఏమవ్వాలి? कि बच्चे की बुद्धि में भी ये बात बैठनी चाहिए ఏమనంటే పిల్లవాడి బుద్ధిలోని కూడా ఈ విషయం అనేది కూర్చోవాలి. कि ये बच्चा ఏమనంటే ఈ పిల్లవాడు मुक्ति और जीवन मुक्ति का ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క वर्षा इसी जन्म में प्राप्त करने वाला है। వారసత్వాన్ని ఇదే జన్మలో ప్రాప్తించుకునేటటువంటి వాడయ్యాడని. अगले जन्म की बात नहीं। తరువాత జన్మ యొక్క విషయం కాదు. बाप दादा से मुक्ति जीवन मुक्ति का वर्षा प्राप्त होता है బాప్దాదా ద్వారా ముక్తి జీవనముక్తి యొక్క వారసత్వం అనేది ప్రాప్తిస్తుంది. तो इस समय ही होता है। అయితే ఈ సమయంలోనే అవుతుంది. मास्टर मुक्ति जीवन मुक्ति दाता अभी बनना है, మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతగా ఇప్పుడు అవ్వాలి. बने भी हैं। అయ్యారు కూడా. क्या ఏంటి? ऐसे नहीं అలా కాదు. कि कोई बना नहीं है, ఏమనంటే ఎవరు తయారవ్వలేదు అని. बने भी हैं और తయారు अभी కూడా అయ్యారు మరియు ఇప్పుడు కూడా बनना भी है। తయారవ్వాలి కూడా. मुक्ति जीवन मुक्ति के मास्टर दाता बनने की विधि है ముక్తి జీవన్ముక్తి యొక్క మాస్టర్గా అయ్యేటటువంటి విధి అయ్యింది. कैसी स्टेज? ఎటువంటి స్టేజ్? 1 सेकंड में देवान से ఒక్క సెకండ్లోని దేహ భానం నుండి मुक्त स्टेज। ముక్తి స్టేజ్. अभी अभी संकल्प किया, अभी अभी ఇప్పుడిప్పుడే సంకల్పం చేశాము, ఇప్పుడిప్పుడే निसंकल्पी स्टेज। నిస్సంకల్పి స్టేజ్. कोई दूसरा संकल्प इंटरफियर न कर सके। వేరే ఏ సంకల్పం ఇంటర్ఫేర్ అనేది చెయ్యకుండా ఉండాలి. न अच्छा न बुरा। మంచివి కాదు, చెడ్డవి కావు. अगर होना भी है ఒకవేళ అవ్వాల్సి వచ్చినా కూడా तो शुद्ध संकल्प में स्थित होना है, అప్పుడు శుద్ధ సంకల్పాలలోని స్థిరం అవ్వాలి. नहीं तो नहीं। లేకుంటే లేదు. इस अभ्यास की अभी आवश्यकता है। ఈ అభ్యాసం యొక్క ఆవశ్యకత అనేది ఇప్పుడు ఉంది. मन के ऊपर ऐसी कंट्रोलिंग पावर हो మనసు పైన అటువంటి కంట్రోలింగ్ పవర్ అనేది ఉండాలి. जो जैसे ये स्थूल कर्मेंद्रियां हाथ पांव हैं, ఏ విధంగానైతే ఈ స్థూల కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు ఉన్నాయో उनको जब चाहो जैसे चाहो వాటిల్ని ఎప్పుడు కావాలంటే ఎలా కావాలంటే वैसे नीचे अथवा ऊपर कर सकते हो। ఎలా అయితే వాటిల్ని ఎప్పుడు కావాలంటే పైన కింద చేయగలుగుతారో అలా. इसमें टाइम नहीं लगता। దీనిలో సమయం పట్టదు. टाइम लगता है क्या? టైం పడుతుందా ఏంటి? हाथ पांव को आगे पीछे हटाने में, बढ़ाने में కాళ్ళని చేతుల్ని ముందుకి వెనక్కి చేయడంలోని ముందుకి చేయడంలోని టైం పడుతుందా? टाइम लगता है। టైం పడుతుందా? वो पीटी टीचर्स होते हैं, ఆ పీటీ టీచర్స్ ఉంటారు. कितने बड़े हुजूम को ఎంత పెద్ద గుంపుని 1 सेकंड में डायरेक्शन देते हैं और उनकी कर्मेंद्रियां नीचे से ऊपर ఒక్క సెకండ్లో డైరెక్షన్ ఇస్తారు. వారి కర్మేంద్రియాలు ఒక్క సెకండ్లో నుండి పైనుండి కిందకి होने लग पड़ती है। అవ్వడం జరుగుతుంది. अभी सोचो, ఇప్పుడు ఆలోచించండి. हाथ को ऊपर करना है तो टाइम लगेगा क्या? చేతుల్ని పైకి లేపాలి అంటే టైం పడుతుందా ఏంటి? कर सकते हो ना? చేయగలుగుతారు కదా. अभी बाप दादा कहे हाथ ऊपर करो तो कर लेंगे ना? ఇప్పుడు బాప్దాదా ఒకవేళ అనినట్లయితే ఏమనంటే చేతుల్ని పైకి పెట్టండి అని అంటే చేసేస్తారు కదా. कर सकते हो। చేయగలుగుతారా? ऐसे ही అలాగే मन के ऊपर इतना कंट्रोल हो, మనసు పైన అంత కంట్రోల్ అనేది ఉండాలి. जहाँ एकाग्र करना चाहो ఎక్కడ ఏకాగ్రం చెయ్యాలి అని అనుకుంటారు वहाँ एकाग्र हो जाए। అక్కడ ఏకాగ్రం అయిపోవాలి. क्या? ఏంటి? प्रैक्टिस कर ले तो सब कुछ होता है। ప్రాక్టీస్ చేసినట్లయితే అన్నీ అవ్వడం జరుగుతుంది.
दुनियावी बातों को महत्व देंगे तो नहीं होगा। ప్రపంచం యొక్క విషయాలకి మహత్వత అనేది ఇచ్చినట్లయితే అవ్వదు. दुनियावी पद मान मर्तबे को महत्व देंगे तो नहीं होगा। ప్రపంచం యొక్క పద గౌరవ మర్యాదలకి మాన్యత ఇచ్చినట్లయితే అవ్వదు. ईश्वरीय पढ़ाई और ईश्वरीय मर्तबे को महत्व देंगे ఈశ్వరీయ చదువుకి మరియు ఈశ్వరీయ పదవికి మాన్యత అనేది ఇచ్చినట్లయితే మహత్వత అనేది तो जरूर होगा। అప్పుడు తప్పకుండా అవుతుంది. चाहे हाथ या पांव, అది చేతులైనా కాళ్ళైనా सूक्ष्म है वो स्थूल है, స్థూలమయ్యాయి. लेकिन वो है तो आपका ना। కానీ అవ్వడానికైతే అవి మీవే అయ్యాయి కదా. तो ऐसे ही मन को कहते हो मेरा मन, అలాగే మనసుని కూడా అనడం జరుగుతుంది నా మనసు. मेरा मन कहते हो ना, నా మనసు అనడం జరుగుతుంది కదా. तेरा मन तो नहीं कहते। నీ మనసు అనడం అయితే జరగదు. तो जैसे स्थूल कर्मेंद्रियां कंट्रोल में रहती हैं, ఏ విధంగానైతే స్థూల కర్మేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయో ऐसे ही मन बुद्धि संस्कार कंट्रोल में हो, అదే విధంగా మనసు బుద్ధి సంస్కారం కంట్రోల్లో ఉండాలి. तब कहेंगे नंबर 1 विजयी। అప్పుడు అనడం జరుగుతుంది నెంబర్ 1 విజయి. साइंस वाले तो रॉकेट द्वारा, अब अपने साधनों द्वारा సైన్స్ వారైతే తమ రాకెట్ ద్వారా సాధనాల ద్వారా इसी लोक तक पहुंचते। ఈ లోకం వరకు చేరుకున్నారు. सूरज चांद सितारों की जो दुनिया का लोक है, సూర్య చంద్ర నక్షత్రాల ఏదైతే లోకం ఉందో वहां तक पहुंचते हैं। అక్కడ వరకు చేరుకుంటారు. मंगल ग्रह पर पहुंचेंगे, चंद्रमा तक पहुंचेंगे, మంగళ గ్రహం మీదకి చేరుకుంటారు, చంద్రుడు మీదకి చేరుకుంటారు. जहां तक उनकी स्थूल दुनिया में पहुंचे। ఎక్కడి వరకైతే స్థూల ప్రపంచంలో వారు చేరుకోగలుగుతారు. ज्यादा में ज्यादा ఎక్కువలో ఎక్కువ कोई भी छोटे बड़े ग्रह तक पहुंच सकते हैं। ఏదో చిన్న పెద్ద గ్రహం వరకు చేరుకోగలుగుతారు. 18/1/2005 की अव्यक्तवाणी का दूसरा पेज। 18 జనవరి 2005 యొక్క 2వ పేజీ. लेकिन आप ब्राह्मण आत्माएं तीनों लोक तक पहुंच सकती हो। కానీ బ్రాహ్మణాత్మలైన మీరు 3 లోకాల వరకు చేరుకోగలుగుతారు. सेकंड में सूक्ष्म लोक, निराकारी लोक, సెకండ్లో సూక్ష్మలోకం, నిరాకారి లోకం, स्थूल में मधुवन तक, స్థూలంలోని మధువనం వరకు. ये तो पहुंचना आसान है ना। ఇదైతే చేరుకోవటం ఈజీ అయ్యింది కదా. वो तो इन आंखों से देखा हुआ है ना। అదైతే ఈ నేత్రాల ద్వారా చూడడం జరిగింది కదా. क्या गायन है शास्त्रों में? శాస్త్రాలలో ఏం గాయనం ఉంది? मधुवन में మధువనంలోని मुरलियाबादी, మురళీలనేవి మ్రోగించబడ్డాయి. तो कानों से सुना भी है, అయితే చెవులతో వినడం కూడా జరిగింది, आंखों से देखा भी है। నేత్రాల ద్వారా చూడడం కూడా జరిగింది. तो आंखों से देखी हुई चीज कानों అయితే నేత్రాల ద్వారా చూసిన వస్తువు, से सुनी हुई चीज చెవులతో వినినటువంటి వస్తువు याद नहीं रह सकती है क्या? జ్ఞాపకం అనేది ఉండకుండా ఉంటుందా ఏంటి? याद रह सकती है ना, స్మృతి అనేది ఉండగలుగుతుంది కదా. लेकिन कब याद रहेगी? కానీ ఎప్పుడు స్మృతి ఉండడం జరుగుతుంది? है? दिल का स्नेह होगा హృదయం యొక్క స్నేహం ఉన్నట్లయితే तो याद रहेगी। అప్పుడు స్మృతి ఉంటుంది. दिल का स्नेह नहीं होगा, హృదయం యొక్క స్నేహం లేకపోయినట్లయితే, अंदर का स्नेह कहीं दूसरी जगह बटा हुआ है లోపల స్నేహం వేరే వారి మీద పంచబడి ఉన్నట్లయితే तो याद भी అప్పుడు స్మృతి కూడా नहीं रहेगी। ఉండదు. अगर मन को आर्डर करो मधुबन में पहुंचना है ఒకవేళ మనసుని ఆర్డర్ చేయండి మధువనంలోకి చేరుకోవాలి అని, तो सेकंड में पहुंच सकते हो ना। అప్పుడు సెకండ్లో చేరుకోగలుగుతారు కదా. मन से, तन మనసుతోని से नहीं। మనసుతోని తనుతో కాదు. पहुंचने की बात చేరుకునే విషయం ఏదైతే ఉందో मन से, वो तो మనసుతోని. पैसा खर्च करके आप चाहे जहाँ पहुंच जाओ, అదైతే డబ్బుల్ని ఖర్చు పెట్టి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. एरोप्लेन में 1 घंटे में पहुंच जाओ, ఏరోప్లేన్లోని 1 గంటలోని చేరుకోవచ్చు. वो बात नहीं। ఆ लेकिन విషయం కాదు. కానీ मन से మనసుతోని आज
ऑर्डर करो सूक्ष्म वतन जाना है। ఆర్డర్ చెయ్యండి, సూక్ష్మవతనానికి వెళ్ళాలి. सूक्ष्म वतन की सूक्ष्म स्टेज में जाना है। సూక్ష్మవతనం యొక్క సూక్ష్మ స్టేజ్లోకి వెళ్ళాలి. वो मनन चिंतन मंथन से नीचे अवस्था न आने पाए। ఆ మనన చింతన మంతన అవస్థ నుండి కిందకి రాకూడదు. ऐसी स्टेज बनाना है అటువంటి స్టేజ్ని తయారు చేసుకోవాలి. और इतने समय तक के लिए बनाना है। మరియు ఇంత సమయం వరకు తయారు చేసుకోవాలి. या निराकारी वतन में जाना है లేక నిరాకారి వతనంలోకి వెళ్ళాలి. जहाँ कोई संकल्प नहीं, ఎక్కడైతే ఏమి సంకల్పాలనేవి ఉండవో. तो तीनों लोकों में जब चाहे मन को पहुंचा सकते हो ना। అయితే మూడు లోకాలలోని మనసుని ఎప్పుడు కావాలంటే అక్కడికి చేరుకోగలుగుతారు కదా, చేర్చగలుగుతారు కదా. पहुंचा सकते हो। చేర్చుకోగలుగుతారా? ऐसी प्रैक्टिस हुई है। అటువంటి ప్రాక్టీస్ అయ్యిందా? ये प्रैक्टिस के लिए कितने साल चाहिए? ఈ ప్రాక్టీస్ కోసం ఎన్ని సంవత్సరాలు కావాలి? अभी इस अभ्यास की आवश्यकता ज्यादा है। ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంది. क्यों? ఎందుకు? अब तक ज्यादा ఇప్పటి వరకు ఎక్కువగా अभ्यास की अवस्था नहीं అభ్యాసం యొక్క అవసరం అనేది లేదు. और अब ज्यादा क्यों మరి ఇప్పుడు ఎందుకని? ఇప్పుడుకి వచ్చి ఎందుకని? है? हाँ, టైం లేదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. क्योंकि अब ఎందుకంటే अंतिम ఇప్పుడు समय आ पहुंचा। అంతిమ సమయం అనేది రావడం జరిగింది. फाइनल परीक्षाएं होने वाली है। ఫైనల్ పరీక్షలు అవ్వనున్నవి. माला के मण के మాలలోని మనులు नंबर सेट होने का टाइम आ गया। నెంబర్ వారుగా సెట్ అయ్యేటటువంటి సమయం వచ్చేసింది. तो अभी इस अभ्यास की ज्यादा आवश्यकता है। అయితే ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క అవసరం అనేది ఎక్కువగా ఉంది. बाप दादा ने देखा है अभ्यास तो करते हो, బాప్దాదా చూశారు, అభ్యాసాన్ని అయితే చేయటం జరుగుతుంది. लेकिन जब चाहे కానీ ఎప్పుడు కావాలంటే, जितना समय चाहे एक ఎంత సమయం కావాలంటే हो जाए, ఏకాగ్రం అయిపోయే విధంగా, अचल हो जाए, అఠలంగా అయిపోయే విధంగా, हलचल में ना आए। అలజడిలోకి రాకుండా ఉండాలి. इस बात के ऊपर और भी ज्यादा अटेंशन। ఈ విషయం మీద ఇంకా ఎక్కువగా అటెన్షన్ అనేది ఉండాలి. जो गायन है ఏదైతే గాయనం ఉందో, क्या ఏంటి? मन के जीते మన్కే జీతే जीत, జీత్, और मन के हारे మరియు మన్కే హారే हार। హార్. अभी कभी कभी मन धोखा दे देता है। ఇప్పుడు అప్పుడప్పుడు మనసు మోసం చేసేస్తుంటుంది. तो बाप दादा అయితే బాప్దాదా आज के समर्थ दिवस पर यही समर्थी ఈ సమర్థి దినం రోజున ఇదే సమర్థి विशेष अटेंशन में दे रहे हैं। విశేషంగా అటెన్షన్ అనేది ఇస్తున్నారు. हे स्वराज्य अधिकारी बच्चे, ఓ స్వరాజ్య అధికారి పిల్లలు, अभी इस विशेष अभ्यास को चलते फिरते चेक करो। ఈ విశేషమైన అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ చెయ్యండి. क्या ఏంటి? बैठ करके अभ्यास करना కూర్చొని అభ్యాసాన్ని చెయ్యడం, ये भी कमजोरी है। ఇది కూడా బలహీనత అయ్యింది. ये कर्मयोगी बने की स्टेज नहीं है। ఇది కర్మయోగి తనం యొక్క స్టేజ్ కాదు. बाप दादा क्या चाहते हैं? బాప్దాదా ఏం కోరుకుంటారు? कर्मेंद्रियों से कर्म करते ही अभ्यास कराना चाहते हैं। కర్మేంద్రియాలతోని కర్మని చేస్తూ అభ్యాసాన్ని చేయించాలి అని అనుకుంటారా? अभ्यासी बनाना चाहते हैं। అభ్యాసిగా తయారు చెయ్యాలి అని అనుకుంటున్నారా? या बैठे वाले जो तपस्वी योगी होते हैं, లేక కూర్చొని ఉండేటటువంటి తపస్వి యోగిలు ఎవరైతే ఉంటారో, भक्ति मार्ग वाले, భక్తి మార్గం వారు, उनकी तरह अभ्यास कराना चाहते हैं। వారి వల్ల అభ్యాసాన్ని చేయించాలి అని అనుకుంటున్నారా?
कर्मेंद्रियों से कर्म करते हुए भी, కర్మేంద్రియాలతోని కర్మని చేస్తూ కూడా, गृहस्थ जीवन में रहते हुए भी గృహస్థ జీవనంలోని ఉంటూ కూడా ऐसी स्टेज देखना चाहते हैं। అటువంటి స్టేజ్ని చూడాలి అని అనుకుంటున్నారు. तो हे स्वराज्य अधिकारी बच्चे, అయితే ఓ స్వరాజ్య అధికారి పిల్లలు, अभी से विशेष अभ्यास को चलते फिरते चेक करो। ఇప్పుడు ఈ విశేష అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ చెక్ చేసుకోండి. क्योंकि समय प्रमाण ఎందుకంటే సమయ ప్రమాణంగా अभी अचानक के खेल बहुत देखेंगे। ఇప్పుడు అకస్మాత్తుగా ఆటల్ని చాలా చూడడం జరుగుతుంది. ऐसे नहीं कि हाथ पांव बांध करके जब आप बैठे हुए होंगे అలా ఏమీ కాదు. ఎప్పుడైతే మీరు కాళ్ళని చేతుల్ని కట్టుకొని ఎప్పుడైతే కూర్చొని మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు तभी प्रकृति अपना खेल दिखाएगी। అప్పుడే ప్రకృతి తమ ఆటని చూపిస్తుంది అని. भूकंप आ जाएगा? భూకంపాలు వచ్చేస్తాయి नहीं, కాదు. कोई भी कर्म करते हुए ఏ కర్మని చేస్తూ पता ఉన్నా नहीं కూడా कब क्या कौन सी स्थिति आने लगे ఎప్పుడు ఏంటి ఎలాంటి స్థితి అనేది వచ్చేస్తుందో, और अचानक पेपर आएंगे। మరియు అకస్మాత్తుగా పేపర్ అనేది వస్తుంది. इसके लिए एकाग्रता की शक्ति बहुत आवश्यक है। దీనికోసం ఏకాగ్రత యొక్క శక్తి అనేది చాలా అత్యవసరమైనది అయ్యింది. एकाग्रता की शक्ति से ఏకాగ్రత శక్తితోని दृढ़ता की शक्ति भी सहज आ जाती है। దృఢత యొక్క శక్తి కూడా సహజంగా వచ్చేస్తుంది. जो जितना अपने को एकाग्र कर सकता है ఎవరు ఎంత స్వయాన్ని ఏకాగ్రం చేసుకోగలుగుతారు उतनी उसके अंदर అంతే వారిలోని दृढ़ता भी आ जाती దృఢత కూడా వచ్చేస్తుంది. है। और दृढ़ता మరియు దృఢత सफलता को स्वतः ही प्राप्त कराई देती है। సఫలతని స్వతహాగానే ప్రాప్తిని చేయగలిగేది అవుతుంది. तो विशेष समर्थ दिवस पर అయితే విశేషంగా సమర్థ దివస్ రోజున इस समर्थी का अभ्यास विशेष अटेंशन में रखो। ఈ సమర్థి అభ్యాసాన్ని విశేషంగా అటెన్షన్ లోని పెట్టుకోండి. क्या कहा? ఏమన్నారు? खास समर्थी दिवस पर यह अटेंशन में रखें। ముఖ్యంగా సమర్థి దివస్ రోజునే గుర్తు పెట్టుకోవాలా? हैं? साल में सिर्फ एक बार 18 जनवरी को। సంవత్సరంలో ఒక్కసారి కేవలం జనవరి 18న. क्यों? ఎందుకు? अभी तो ये बोला ना। ఇప్పుడైతే అనడం జరిగింది కదా. जितने भी ब्राह्मण बच्चे हैं उनमें परसेंटेज ज्यादा ऐसे बच्चों की ఎంతమంది అయితే బ్రాహ్మణులు ఉన్నారో వారిలోని ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువగా कितनी है ఎంతమందిది जो 18 जनवरी को विशेष एकाग्र हो जाते हैं। ఎవరైతే జనవరి 18న విశేషంగా ఏకాగ్రం అయిపోతారో उनकी संख्या ज्यादा है వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉందా या थोड़ी है? లేక తక్కువగా ఉందా? ज्यादा है। ఎక్కువగా ఉంది. क्यों? ఎందుకు? 18 जनवरी को भी विशेष क्यों? జనవరి 18నే విశేషంగా ఎందుకని? कारण क्या है? కారణం ఏమయ్యింది? हैं? नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు. కాదు, नहीं, हाँ शरीर तो छोड़ा స్టూడెంట్ ఏదో అన్నారు. శరీరాన్ని అయితే విడిచిపెట్టడం జరిగింది. लेकिन इसमें विशेष रहस्य ये समाया हुआ है కానీ దీనిలోని విశేష రహస్యం అనేది ఏమి ఉంది అంటే कि साकार को स्नेह करने ఇమిడి ఉంది అంటే वाले సాకారుణ్ణి స్నేహం చేసేటటువంటి వారు, ब्रह्मा के साकार स्वरूप को स्नेह करने वाले బ్రహ్మ యొక్క సాకార స్వరూపాన్ని స్నేహం చేసేటటువంటి వారు बीकेस की संख्या ज्यादा है। బీకేస్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. तो जिन ब्राह्मणों की संख्या ज्यादा है అయితే ఏ బ్రాహ్మణుల సంఖ్య అయితే ఎక్కువగా ఉంటుందో वो संख्या इस बात को साबित करती है ఆ సంఖ్య ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. कि उनको 18 जनवरी के दिन ही विशेष स्मृति ज्यादा क्यों आ जाती है। ఏమనంటే వారికి
జనవరి 18నే విశేష స్మృతి అనేది ఎందుకు వచ్చేస్తుంది? एकाग्रता ज्यादा क्यों आ सकती है? ఏకాగ్రత అనేది ఎక్కువగా ఎందుకు రాగలుగుతుంది? हाँ, क्योंकि साकार से जो स्नेह होता है స్టూడెంట్ ఏదో అన్నారు. ఎందుకంటే సాకారుడితోని ఏదైతే స్నేహం అనేది ఉంటుందో, दिल का स्नेह होता है, హృదయ స్నేహం అనేది ఉంటుంది. वो दिल का स्नेह ही सब प्रकार की प्राप्ति कराने का आधार। ఆ హృదయ స్నేహమే అన్ని ప్రకారాల ప్రాప్తుల్ని చేసుకునేటటువంటి ఆధారం అయ్యింది. तो अब वो साकार स्वरूप तो चला गया మరి ఇప్పుడు ఆ సాకార స్వరూపం అయితే వెళ్ళిపోయింది. और अव्यक्त वाणी में बोला है साकार के रिटर्न में साकार मौजूद है। మరియు అవ్యక్తవాణిలో అన్నారు సాకారుని రిటర్న్లోని సాకార స్వరూపం అనేది ఉంది, कहाँ హాజరై ఉంది. मौजूद है? ఎక్కడ హాజరై ఉంది? ऊपर सूक्ष्म वतन में। పైన సూక్ష్మవతనంలోన. इस साकार सृष्टि के लिए बताया ఈ సాకార సృష్టి కోసం చెప్పటం జరిగింది. कि वो अभी भी पार्ट बजाय रहा है। ఏమనంటే వారు ఇప్పుడు కూడా పాత్రని అభినయించడం జరుగుతుంది. जब तक काम पूरा नहीं हुआ है ఎంతవరకైతే పని పూర్తి అవ్వలేదో बाप दादा वापस బాప్ దాదా తిరిగి नहीं जा सकते। వెళ్ళలేరు. साथ रहेंगे, साथ चलेंगे, తోడులో ఉంటారు, తోడులో నడుస్తారు, खाएंगे, తోడులో తింటారు, पिएंगे, త్రాగుతారు, सोएंगे और పడుకుంటారు, साथ ही साथ वतन में जाएंगे। మరియు తోడులోనే వతనంలోకి వెళ్ళడం జరుగుతుంది. ये जो वायदा बच्चों के साथ किया हुआ है ఇదేదైతే వాగ్దానాన్ని పిల్లలతోని చేయటం జరిగిందో वो वायदा बीच में तोड़ सकते हैं क्या? ఆ వాగ్దానాన్ని మధ్యలోని విడిచిపెట్టడం జరుగుతుందా ఏంటి? सामान्य मनुष्य अपने वायदे को तोड़ दे సామాన్యమైన మనుష్యులు తమ వాగ్దానాన్ని ఒకవేళ విడిచిపెట్టినట్లయితే वो तो बात चल सकती है, అదైతే నడుస్తుంది. लेकिन मनुष्यों को देवता बनाने वाला भगवान अपने वायदे को तोड़ दे కానీ మనుష్యుల్ని దేవతలుగా తయారు చేసేటటువంటి భగవంతుడు తన వాగ్దానాన్ని ఒకవేళ తుంచేసినట్లయితే ये हो सकता है क्या? ఇలా అవ్వగలుగుతుందా ఏంటి? नहीं हो सकता ना। అవ్వలేదు కదా. तो बोला అయితే అన్నారు इस समर्थी दिवस पर ఈ సమర్థి దివస్ రోజున विशेष अभ्यास की शक्ति आ जाती है। విశేష అభ్యాస శక్తి అనేది వచ్చేస్తుంది. तो जिनको साकार में अभी प्रैक्टिकल में मिला हुआ है ये अनुभव होता है। అయితే ఎవరైతే సాకారంలోని ప్రాక్టికల్గా కలిసారో లభించారో వారికి అనుభవం అయిపోతుంది. और अगर उनका दिल का स्नेह उसके प्रति है ఒకవేళ వారి యొక్క హృదయ స్నేహం అనేది అతని మీద ఉన్నట్లయితే तो एक दिन के स्मृति की बात है అయితే ఒక్క రోజు స్మృతి దివస్ యొక్క రోజు యొక్క విషయం అయ్యిందా, या सदाकाल की बात होनी चाहिए? లేక సదాకాలికం కోసం అవ్వాలా? सदाकाल की होनी चाहिए। సదాకాలికం కోసం అవ్వాలి. इसलिए भक्ति मार्ग में भी कहते हैं मन के हारे हार मन के जीते जीत। అందువలనే భక్తి మార్గంలో కూడా అనడం జరుగుతుంది మన్కే హారే హార్ మన్కి జీతే జీత్. तो मेरे అయితే के मालिक बन शक्तियों की लगाम से विजय प्राप्त करूं। మనసు యొక్క అయితే నా యొక్క మాలికుడుగా అయ్యి శక్తులనే కళ్ళెముతో విజయాన్ని ప్రాప్తించుకోండి. इस नए वर्ष में ఈ కొత్త సంవత్సరంలోని इस होमवर्क पर विशेष अटेंशन देना। ఈ హోంవర్క్ మీద విశేషమైన అటెన్షన్ ఇవ్వండి. इसी बात को कहा जाता है योगी। ఈ విషయాన్నే అనడం జరుగుతుంది యోగి. लेकिन अभी योगी तो हो, కానీ ఇప్పుడు యోగి అయితే అయ్యారు, अभी प्रयोगी बनो। ఇప్పుడు ప్రయోగిగా అవ్వాలి. बाकी आज के दिन के మిగతా ఈ రోజున स्नेह की रूरियान, స్నేహం యొక్క ఆత్మిక సంభాషణ, स्नेह के उलहने స్నేహం యొక్క కంప్లైంట్స్ और समान बनने की उमंग उत्साह మరియు సమానంగా అయ్యేటటువంటి ఉమంగ ఉత్సాహం
तीनों प्रकार की रूहान बाप दादा के पास पहुंची। 3 ప్రకారాలైన ఆత్మిక సంభాషణ అనేది బాబ్దాదా దగ్గరికి చేరుకుంది. चारों ओर के बच्चों की स्नेह भरी यादें, स्नेह నలువైపులు ఉండేటటువంటి స్నేహంతో నిండినటువంటి స్మృతులు, भरा प्यार बाप दादा के पास पहुंचा। మొత్తం ప్రేమంతా బాబ్దాదా దగ్గరికి చేరుకుంది. पत्र भी पहुंचे तो रूहान भी पहुंची। పత్రాలు, లెటర్స్ కూడా చేరుకున్నాయి మరియు ఆత్మిక సంభాషణ కూడా చేరుకుంది. संदेश भी पहुंचे। సందేశం కూడా చేరుకుంది. बाप दादा ने बच्चों का स्नेह स्वीकार किया బాబ్దాదా పిల్లల యొక్క స్నేహాన్ని స్వీకారం చేయడం జరిగింది. और दिल से रिटर्न में याद प्यार भी दिया। మరియు హృదయంతోని రిటర్న్లో ప్రియ స్మృతుల్ని కూడా తెలపడం జరిగింది. दिल की दुआएं भी दी। హృదయం యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. एक एक का नाम तो नहीं ले सकते ना, ఒక్కొక్కరి పేరునైతే తీసుకోలేం కదా, बहुत है। చాలా మంది ఉన్నారు. लेकिन कोने कोने, गांव गांव, शहर शहर, కానీ కోనా కోనాలోని, గ్రామ గ్రామాలలోని, నగర నగరాలలోని, सब तरफ के बच्चों का, అన్ని వైపులు ఉండేటటువంటి పిల్లల యొక్క बांदेलियों का, विलाप బాందేలి ఎవరైతే ఉన్నారో వారి యొక్క, करने वालों का, విలాపాలని చేసేటటువంటి వారి యొక్క, सबका याद प्यार बाप दादा के पास पहुंचा। అందరి యొక్క ప్రియ స్మృతులు బాబ్దాదా దగ్గరికి చేరుకోవటం జరిగింది. अब बाप दादा यही कहते हैं कि स्नेह के रिटर्न में अब अपने को ఇప్పుడు బాబ్దాదా ఇదే అంటారు, స్నేహం యొక్క రిటర్న్లోని ఇప్పుడు స్వయాన్ని अपने आप को टर्न करो। స్వయాన్ని తమంతట తామే టర్న్ చేసుకోండి, परिवर्तन करो। పరివర్తన చేసుకోండి. अब स्टेज पर अपना संपन्न स्वरूप प्रत्यक्ष करो। ఇప్పుడు స్టేజ్ మీద తమ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోండి. आपकी संपन्नता से మీ యొక్క సంపన్నతతోని दुख और अशांति की समाप्ति हो जाएगी। దుఃఖం మరియు అశాంతి సమాప్తి అయిపోతుంది. अभी अपने भाई बहनों को ज्यादा दुख देखना नहीं देना चाहिए। ఇప్పుడు తమ సోదర సోదరీల్ని ఎక్కువగా దుఃఖీలుగా చూడకూడదు. इस दुख और अशांति से मुक्ति दिलाओ। ఈ దుఃఖం మరియు అశాంతి నుండి ముక్తిని ఇప్పించండి. बेचारे बहुत भयभीत हैं। పాపం చాలా భయభీతంగా ఉన్నారు. उनकी बात बताई ఎవరి యొక్క విషయాన్ని చెప్పటం జరిగింది? है। తథాకథిత బ్రహ్మకుమారీల గురించి అని స్టూడెంట్ అన్నారు. अपने भाई बहनों को ज्यादा दुख తమ సోదర సోదరీలని ఎక్కువగా దుఃఖీలుగా देखने में చూడడంలోని नहीं आना चाहिए। అవ్వకూడదు. बेचारे बहुत दुखी हैं। పాపం చాలా దుఃఖీలుగా ఉన్నారు. तो दुख अशांति से मुक्ति दिलाओ। అయితే దుఃఖం అశాంతి నుండి ముక్తిని ఇప్పించండి. बेचारे सोचते हैं क्या करें, क्या పాపం ఆలోచిస్తారు, ఏం చెయ్యాలి, होगा, ఎలా అవుతుంది, इसी अंधकार में भटक रहे हैं। ఏమవుతుంది, ఇదే అంధకారంలోని భ్రమించడం జరుగుతుంది. किससे बात कर रहे हैं? ఎవరితో మాట్లాడుతున్నారు? हैं? सूक्ष्म पतवासी बच्चों से बात कर रहे हैं। సూక్ష్మ వతనవాసి పిల్లలతోని మాట్లాడుతున్నారా? हाँ, सूक्ष्म स्टेज में रहने वाले जो एडवांस पार्टी के बच्चे हैं, స్టూడెంట్ ఏదో అన్నారు. సూక్ష్మ స్టేజ్లో ఉండేటటువంటి అడ్వాన్స్లోని ఎవరైతే పిల్లలు ఉన్నారో, जिनके दिल का स्नेह बाप दादा के पास पहुंच रहा है, ఎవరి హృదయం యొక్క స్నేహం అయితే బాప్దాదా దగ్గరికి చేరుకుంటుందో, चाहे पत्रों द्वारा, चाहे ईमेल द्वारा, అది పత్రాల ద్వారా అయినా, ఈమెయిల్ ద్వారా అయినా, चाहे संदेश द्वारा, అది సందేశం ద్వారా అయినా, चाहे फोन के द्वारा, चाहे అది ఫోన్ ద్వారా అయినా, कैसे भी, అది ఎలా అయినా కూడా, ऐसे स्नेही बच्चों को बाप दादा का भी कहना है అటువంటి స్నేహి పిల్లల గురించి బాప్దాదా కూడా ఏమనడం జరుగుతుందంటే, कि उन दूसरी आत्माओं को, ఏమనంటే వేరే ఎవరైతే ఆత్మలు ఉన్నారో, जिन्हें ఎవరికైతే अंधकार में अपने को महसूसियत అంధకారంలోని
అనుభూతిని ऐसी हो रही है आत्मा की, అలా అవుతుంది ఆత్మకి. उनको उस अंधकार से छुड़ाओ. వారిని ఆ అంధకారం నుండి విడిపించండి. भटक रहे, భ్రమిస్తున్నారు. उन सब आत्माओं को रोशनी का रास्ता दिखाओ. ఆ ఆత్మలందరికీ ప్రకాశం యొక్క మార్గాన్ని చూపించండి. ऐसा उमंग आता है, అటువంటి ఉమంగం అనేది వస్తుందా? रहम आता है. దయ వస్తుందా? अभी हद को न देखो. ఇప్పుడు హద్దుని చూడొద్దు. क्या? ఏంటి? बेहद को देखो. బేహద్దుని చూడండి. हद क्या है, बेहद क्या है? హద్దు ఏంటయ్యింది, బేహద్దు ఏంటయ్యింది? हद की दुनिया की आत्माएं पहले दुख अशांति से मुक्त होंगी, హద్దు యొక్క ప్రపంచం వారు ఎవరైతే ఉంటారో వారు దుఃఖం అశాంతి నుండి ముందు ముక్త అవ్వటం జరుగుతుందా? या बेहद ब्राह्मण परिवार जो है वहाँ की आत्माएं दुख अशांति से मुक्त होंगी पहले. లేక బేహద్దు పరివారం యొక్క ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు మొదట దుఃఖం అశాంతి నుండి ముక్త అవ్వటం జరుగుతుందా? तो बेहद को देखो, అయితే బేహద్దుని చూడండి. बेहद में दृष्टि डालो. బేహద్దులోని దృష్టిని వెయ్యండి. अच्छा, మంచిది. होमवर्क तो याद रहेगा ना, హోంవర్క్ అయితే జ్ఞాపకం ఉండటం జరుగుతుంది కదా, भूल नहीं जाना. प्राइज మరిచిపోవద్దు. देंगे. ప్రైజ్ని ఇవ్వటం జరుగుతుంది. क्या कहा? ఏమన్నారు? सन 73 में जो मेला हुआ था दिल्ली में, 1973లో ఏదైతే మేళా జరిగిందో ఢిల్లీలోని रामलीला ग्राउंड में, రామ్లీలా గ్రౌండ్లోని, तब भी बोला था అప్పుడు కూడా అనడం జరిగింది. बाप दादा प्राइज देंगे, బాబ్దాదా ప్రైజ్ని ఇవ్వటం జరుగుతుంది. 3 प्राइज देंगे. 3 ప్రైజులు ఏమైనా ఇవ్వడం జరుగుతుంది. फर्स्ट, सेकंड, ఫస్ట్, సెకండ్, థర్డ్. ये मेले की प्रदर्शनी की सजावट का ఈ మేళా యొక్క ప్రదర్శని ఏదైతే అలంకరణ అనేది ఉందో, డెకరేషన్ అనేది, इनाम दीदी दादियाँ देंगी. దీని యొక్క బహుమతిని దీదీ దాదీలు ఇవ్వటం జరుగుతుంది. लेकिन కానీ चलन और चेहरे కానీ చలనం మరియు ముఖం యొక్క से जो प्रत्यक्षता होनी है, ఏదైతే ప్రత్యక్షత అనేది అవ్వనున్నదో, उसे चैतन्य प्रदर्शनी की सजावट का इनाम ఆ చైతన్య ప్రదర్శని యొక్క డెకరేషన్ యొక్క కానుకని बाप दादा देंगे. బాబ్దాదా ఇవ్వటం జరుగుతుంది. आगे चल करके प्रत्यक्ष होगा. ముందుకు వెళ్ళే కొలిది ప్రత్యక్షం అవ్వటం జరుగుతుంది. तो अभी प्रत्यक्ष हुआ या नहीं हुआ? అయితే ఇప్పుడు ప్రత్యక్షం అయ్యారా లేక అవ్వలేదా? सबको प्रत्यक्ष हो गया అందరికీ ప్రత్యక్షం అయిపోయారా? या सिर्फ एडवांस पार्टी में नंबरवार पुरुषार्थ अनुसार को प्रत्यक्ष हुआ? లేక అడ్వాన్స్ పార్టీలోని నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ప్రత్యక్షం అవ్వటం జరిగిందా? क्या प्रत्यक्ष हुआ? ఏం ప్రత్యక్షం అయ్యారు? त्रिमूर्ति झंडा ऊंचा रहे हमारा. త్రిమూర్తి జెండా ఊంచా రహే హమారా. మా జెండా పైన ఉండాలి ఎప్పుడు. तो दुनिया वाले तो అయితే ప్రపంచం వారైతే कपड़े का झंडा ऊंचा करते रहते हैं. వస్త్రం యొక్క జెండాని పైని పెడుతూ ఉండడం జరుగుతుంది. समझते हैं कपड़े का झंडा विश्व विजय करके दिखलाता है. అనుకోవటం జరుగుతుంది వస్త్రం యొక్క జెండా విశ్వ విజయాన్ని చేసి చూపిస్తుందని. और आपकी बुद्धि में है కానీ మీ బుద్ధిలో ఉంది ये त्रिमूर्ति का जो चैतन्य आत्माओं का जो झंडा है, ఈ త్రిమూర్తి యొక్క చైతన్య ఆత్మల జెండా ఏదైతే ఉందో वो बुलंद करना है దానిని ప్రసిద్ధి చెయ్యాలి. संसार के अंदर. ప్రపంచం లోపల, पहले ब्राह्मण परिवार के अंदर, మొదట బ్రాహ్మణ ప్రపంచం లోపల, బ్రాహ్మణ పరివారం లోపల, ब्राह्मणों की दुनिया के अंदर, బ్రాహ్మణ ప్రపంచం మధ్యలోని, और फिर बाद में మళ్ళీ తరువాత सारी दुनिया में वो झंडा बुलंद होना है. మొత్తం ప్రపంచం అంతటా ఆ జెండా అనేది ప్రసిద్ధి చెందాలి. तो बोला అయితే అనడం జరిగింది बाप दादा इनाम देंगे. బాబ్దాదా కానుకనివ్వటం జరుగుతుంది. तो वो 73 वाले इनाम तो प्रत्यक्ष होना शुरू हो गए. అయితే ఆ 1973 యొక్క కానుకైతే ప్రత్యక్షం అవ్వటం ప్రారంభమైపోయింది. अभी फिर बोला మళ్ళీ ఇప్పుడు అనడం జరిగింది बाप दादा బాబ్దాదా फिर इनाम देंगे. మళ్ళీ గిఫ్ట్ని ఇవ్వటం జరుగుతుంది.
अभी कितनों को देते हैं सो आगे चल के प्रत्यक्ष होगा। ఇప్పుడు ఎంతమందికి ఇవ్వటం జరుగుతుందో అది ముందుకు వెళ్ళే కొలది ప్రత్యక్షం అవ్వటం జరుగుతుంది. भूल नहीं जाना, प्राइज देंगे మర్చిపోవద్దు, जो एक मास ప్రైజ్ని ఇవ్వటం జరుగుతుంది. में मन को बिल्कुल कंट्रोलिंग पावर से ఒక్క నెలలోని ఎవరైతే పూర్తిగా మనసు కంట్రోల్ పెట్టుకొని पूरा मास जहाँ चाहे పూర్తిగా నెల అంతా కూడా ఎక్కడ కావాలంటే అక్కడ, जब चाहे वहाँ एकाग्र ఎప్పుడు కావాలంటే అక్కడ कर सके। ఏకాగ్రం చేసుకోగలుగుతారు. इस चार्ट की रिजल्ट में इनाम देंगे। ఈ చార్ట్ యొక్క రిజల్ట్లోని కానుకనివ్వటం జరుగుతుంది. 18 जनवरी के बाद జనవరి 18 తరువాత 18 फरवरी ఫిబ్రవరి 18న ठीक है। సరేనా? कौन इनाम लेंगे? ఈ గిఫ్ట్ని ఎవరు తీసుకోవటం జరుగుతుంది? पांडव। పాండవులా? पांडव पहले, పాండవులు మొదట. मुबारक हो पांडवों को। పాండవులకి శుభాకాంక్షలు. और शक्तियाँ మరియు శక్తులు शक्तियाँ A1 శక్తియా A1. पांडव नंबर 1 పాండవులు నెంబర్ 1 तो शक्तियाँ A1। మరియు శక్తులు A1. शक्तियाँ A1 नहीं होंगी శక్తులు A1 ఒకవేళ అవ్వకపోయినట్లయితే तो पांडव A1 हो जाएंगे। అప్పుడు పాండవులు A1గా అయిపోవటం జరుగుతుంది. अभी थोड़ी रफ्तार तीव्र करो। ఇప్పుడు వేగాన్ని కొంచెం స్పీడ్గా చేయండి. आराम वाली रफ्तार से नहीं चलो। నెమ్మదిగా ఉండేటటువంటి వేగాన్ని చెయ్యొద్దు. तीव्र गति से आत्माओं का दुख दर्द समाप्त होगा। తీవ్ర గతితోని ఆత్మల యొక్క దుఃఖం బాధలు సమాప్త అవ్వటం జరుగుతుంది. रहम की छत्र छाया आत्माओं के ऊपर डालो। జాలి యొక్క ఛత్రఛాయని ఆత్మల మీద వేయండి. अच्छा, మంచిది. अभी क्या करना है? ఇప్పుడు ఏం చెయ్యాలి? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు. ये प्रैक्टिस करना है ఈ ప్రాక్టీస్ని చెయ్యాలి. और 1 साल के लिए ये प्रैक्टिस दी हुई है विशेष। విశేషంగా ఈ ప్రాక్టీస్ని 1 సంవత్సరం కోసం ఇవ్వటం జరిగింది. విశేషంగా 1 महीना दिया है उन आत्माओं के लिए 1 నెలని ఇవ్వటం జరిగింది ఆ ఆత్మల కోసం, जो ये करके दिखाने वाली है, ఎవరైతే ఇది చేసి చూపించగలుగుతారో వారి కోసం. प्राइज लेने वाली है। ప్రైజ్ని తీసుకునేటటువంటి వారు అయ్యారు. हम भी तो ले सकते हैं। మనం కూడా తీసుకోవచ్చు కదా. हम नहीं ले सकते क्या? మనం తీసుకోలేమా ఏంటి? हाँ। अच्छा, ओम शांति। మంచిది. ఓం శాంతి.